प्रथमः सर्गः आपदामपहत्तारं दातारं सर्वसम्पदां शोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरघुनन्दन परब्रह्मणे नमः। कन्याभरणि संजातं वादूलकुलभूषणं श्रीरङ्गार्यगुरोः पुत्रं शठगोपमहं भजे। अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధులరా, కిష్కింధాకాండ అనుసంధానం చేసుకున్నాం. ఈరోజు సుందరకాండను ప్రారంభించుకుంటున్నాం. శ్రీమద్ రామాయణంలో సుందరకాండ చాలా విశిష్టమైనదిగా చెప్పుకుంటాం. మహాభారతంలో శాంతి పర్వము, శ్రీమద్ భాగవతంలో దశమస్కంధము, శ్రీమద్ రామాయణంలో సుందరకాండ. ఇవి మొత్తం గ్రంథాన్ని పారాయణం చేయలేని వారి కోసం ఇది ఒక్కటి పారాయణం చేసిన సంపూర్ణ శ్రీమద్ రామాయణ పారాయణ ఫలితం లభిస్తుంది. ఈ కాండకు ఎందుకు ఇంతటి ప్రాముఖ్యము, అసలు ఈ పేరేమిటి? వాల్మీకి ఈ కాండకు పేరు చాలా విలక్షణంగా పెట్టాడు. బాగా చెప్పాలంటే చాలా నిగూఢంగా పెట్టాడు, రహస్యంగా పెట్టాడు. అర్థం తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారికి మాత్రమే అర్థమయ్యేలా పెట్టాడు. ఎందుకంటే కాండ పేరు వినగానే ఆ కాండలో ఏ కథ ఉందో ఇంచుమించు మనకు తెలుస్తుంది. ఇప్పుడు బాలకాండ అనగానే రాముని బాల్య వృత్తాంతం, అయోధ్యాకాండ అనగానే అయోధ్యా నగరంలో రాముని బాల్యం తర్వాత జరిగిన వృత్తాంతం, అరణ్యకాండలో రామచంద్రుని అరణ్యవాసం, కిష్కింధాకాండలో కిష్కింధ వాలి సుగ్రీవుల చరిత్ర, యుద్ధకాండలో రామరావణ యుద్ధం, ఉత్తరకాండలో ఉత్తర అంటే తరువాత రామ పట్టాభిషేకం తరువాత జరిగినటువంటి గాథ. ఇలా పేరు వినగానే ఆ కాండలోని గాథ మనకు అర్థమవుతుంది సూచనగా. కానీ ఈ సుందరకాండ ఏమిటి? సుందరకాండాన్ని వినగానే కథ మనకు అర్థమవుతుందా? రామాయణాన్ని ఎన్నడూ చదవని వాడికి సుందరకాండ అంటే ఏముందో తెలుస్తుందా? తెలియదు. కానీ ఏం పేరది? కథకు సంబంధం ఉందా లేదా? వాల్మీకి సంబంధం లేకుండా పేరు పెట్టడు కదా, మనకర్థం కాదు. అందులో సంస్కృత భాషలో కొన్ని పదాలు అత్యంత నిగూఢమైన అర్థాన్ని చెప్తాయి. 10-12 కోశాలు అంటే నిఘంటువు, డిక్షనరీస్ చూస్తే కాని కొన్ని పదాలకు అర్థం కాదు. అలాంటి పదములలో సుందర శబ్దం ఒకటి. మనందరికీ సుందర అంటే దాన్ని మనం చెప్పుకునే అర్థం అందమైనది, చూడదగినది, చూడాలని కోరేది, ఇలాంటి అర్థాలేవో చెప్పుకుంటాం. ఇవి సామాన్యమైన అర్థం. సామాన్యం అంటే అతి సామాన్యం. కానీ వాల్మీకి ఇంత చిన్న అర్థాన్ని మనస్సులో పెట్టుకొని పేరు పెట్టడు కదా. మరి ఏమై ఉంటుంది? కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఓ 2-3
నిఘంటువులు కోశాలు చూసుకుంటే వావురా ఇంతర్థమా దీనికి అని ఆశ్చర్యపోతాం. కోశం చెప్తుంది నష్టద్రవ్యస్య లాభోహి సుందర పరికీర్తిత. సుందర అంటే అర్థం పోయిన వస్తువు దొరుకుట అని. నష్టద్రవ్యస్య లాభ, పోయిన వస్తువు దొరుకుట, ఇది సుందర శబ్దమునకు అర్థం. ఇప్పుడు మనందరికీ సందేహం తీరిపోయింది కదా, పోయిన వస్తువు ఎవరు? సీతమ్మే కదా, ఆమె దొరికింది కదా. సీతమ్మ జాడ ఎక్కడ తెలిసిందో దాన్ని సుందరం అంటారు. ఇది ఒకటి. ఇక మనం చెప్పుకునేటువంటి సామాన్యమైన అర్థం కూడా మనకి ఇందులో సమన్వయం అవుతుంది. సుందర అంటే అందమైన. అందమును ప్రముఖంగా చెప్పిన కాండ సుందరకాండ. తక్కిన 6 కాండలలో కంటే ఈ కాండలో శ్రీరామచంద్రుని సౌందర్యాన్ని చాలా విస్తృతంగా వర్ణించిన కాండ ఇది. సీత హనుమత్ సంభాషణలో సీతమ్మ అడుగుతుంది రాముణ్ణి, హనుమంతుణ్ణి, రాముడి దగ్గర నుంచి వచ్చావా? నిన్ను రాముడు నా దగ్గరికి పంపాడా? రాముడికి నీకు అంత ఆంతరంగిక సంబంధం ఉందా? మరి దాన్ని నేను నమ్మాలంటే ఒక్కసారి మా రాముడు ఎలా ఉంటాడో చెప్తావా? అడిగింది కావాలని. అప్పుడు హనుమంతుడు ఒక 95 శ్లోకాలతో రాముడి సౌందర్యాన్ని, అంతవరకు జరిగిన గాథను వివరించాడు. శిరస్సు దగ్గర నుంచి పాదముల వరకు శ్రీరామచంద్రుని ప్రతి అవయవం యొక్క విస్తృతమైన సౌందర్యాన్ని, సాముద్రిక లక్షణాలను, ఏ అవయవం ఏ ఆకారంతో, ఏ స్వరూపంతో, ఏ వైశాల్యంతో, ఏ ఔన్నత్యంతో, ఏ వర్ణంతో, ఏ గుణంతో ఉంటే ఏ ఫలితం లభిస్తుందో అవన్నీ వర్ణించాడు. ఇంత విస్తృతంగా రామాయణంలో మళ్ళీ ఏ కాండలోనూ వర్ణించలేదు. రామచంద్రుని సౌందర్యాన్ని వర్ణించిన కాండ కాబట్టి మనం దాన్ని సుందరకాండ అనొచ్చు. ఒక్క రామచంద్రుని సౌందర్యమే కాదు, సీతా సౌందర్యాన్ని అద్భుతంగా వర్ణించారు. సీతా సౌందర్యం అంటే మనమనుకునే శరీర సౌందర్యం, అవయవ సౌందర్యం కాదు, ప్రవృత్తి సౌందర్యం. అంటే నడవడి. పతివ్రత అయిన స్త్రీ ఎలాంటి నడవడి కలిగి ఉండాలో దాన్ని స్పష్టంగా చెప్పాడు. ఎవరో కాదు, బాగా చూసిన వారు కాదు, బాగా తెలిసిన వారు కాదు, అప్పుడే వచ్చిన హనుమంతుడు కూడా ఆమెను చూడగానే ఎంత మహానుభావురాలండి అని ఆశ్చర్యపోయాడు. ఆమెను చూచేంత వరకు హనుమంతుడు, రాముడు పిచ్చివాడు, ఇంత పిచ్చివాడా రాముడు, భార్య అంటే అంత ప్రేమ, మరి ఉంటే ఉండొచ్చునేమో, సరే కర్మ బాగలేదు పోయింది, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఆమె కోసం అమరంగా చంపుతున్నాడు ఏంటి, వెతుకు 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 అని. అలాంటి భార్య దొరకదా ఎక్కడ? ఆమె కావాలే అని చాలామంది అనుకున్నారు. సీతమ్మను చూచిన తరువాత హనుమంతుని అభిప్రాయంలో మార్పు వచ్చింది. దుష్కరం కురుతే రామ హీనోయదనయా ప్రభు. ఈమె లేకుండా రాముడు ఇంతకాలం బతికి ఉండటం ఆశ్చర్యమే. ఒక్క సముద్రం కాదు, ఒక్క భూమండలం కాదు, ఈమె కోసం 14 లోకాలు వెతికినా తక్కువే.
ఒక్కసారి చూస్తే నాకే అయ్యో అనిపించిందే, రాముడు ఇంతకాలం ఎలా బతుకున్నాడబ్బా ఆయన అన్నాడు. సీతమ్మ ప్రవృత్తి ఎలా ఉందంటే, హనుమంతుడంతటి మహానుభావుడు కూడా లంకలోని భోగాలను చూచి, అవురా ఇన్ని భోగాలా, ఇంత ఐశ్వర్యమా, ఇంత సంపద, రావణాసుడు ఇంత గొప్పవాడా అని ఆశ్చర్యపోయాడు. సీతమ్మ వాటిని కన్నెత్తి కూడా చూడలేదే. నైషా పశ్యతి రాక్షస్య నేమాన్ కుక్కఫలద్రుమాన్ ఏకస్థ హృదయా నూనం రామమేవానుపశ్యతి. ఇంత సౌందర్యం ఉంటే, ఇంత భయంకరమైన దృశ్యాలుంటే ఒక్క రాక్షసిని కన్నెత్తి చూడలేదు సీతమ్మ. ఒక్క వృక్షాన్ని చూడలేదు, ఒక్క పండును చూడలేదు. లంకలో కూర్చొని రాముని యందే మనస్సు నిలిపి రాముణ్ణే చూస్తూ ఉంది. ఇది మనకు సీతమ్మ సౌందర్యానికి ప్రత్యక్షమైన తాత్కారం. ఈ రెండు కాక హనుమంతుని సౌందర్యము ఇందులో వర్ణించబడింది. హనుమంతునికి సౌందర్యం ఏంటండి అంటారా? ఆయనది కూడా పాత్రౌచిత్యమే కదా, పాత్ర ప్రవృత్తి. హనుమంతుడికి సముద్రానికి బయలుదేరినప్పటి నుంచి మళ్ళీ అవతలి ఒడ్డుకు చేరేంత వరకు రకరకాల ఆకర్షణలు వచ్చాయి. ఎన్నో చూచాడు, ఎందరో పిలిచారు, ఎన్నో సన్మానాలు చేస్తామన్నారు, ఎన్నో ఆతిథ్యాలు ఇస్తామన్నారు. లంకలోనూ చాలా చూచాడు, రావణాసురుని భోగాలను చాలా చూచాడు, రకరకాల స్త్రీలను చూచాడు, సంపదలను చూచాడు. లంక ఇంత బాగుంది అన్నాడే తప్ప నేను ఇక్కడే ఉంటాను అనలేదే, ఇవే నాకు బాగున్నవి అనలేదే. ఇన్ని కనబడుతున్నాయి కానీ ఆమె కనబడటం లేదే అన్నాడు. ఏ వైభవాన్ని చూచినా, ఏ భోగాన్ని చూచినా, ఏ సంపదను చూచినా, ఏ అందాన్ని చూచినా, ఏ ఐశ్వర్యాన్ని చూచినా సీత కనపడటం లేదే, సీత కనపడటం లేదే, సీత కనపడటం లేదే. మనస్సు కర్తవ్యం మీద ఉంది తప్ప కనబడేటువంటి ప్రాకృతమైన ఆకర్షణలలో లేదు. ఇది హనుమంతుని సౌందర్యం. చాలా అంటే చాలదు. వ్యంగ్యార్థంలో రామచంద్రుణ్ణి పరమాత్మ అంటున్నాం మనం, ఇలా చెప్పుకుంటూ వచ్చాం కదా. ఇందులో పరమాత్మ సౌందర్యము వర్ణించబడింది. పరమాత్మ సౌందర్యం ఏమిటి? పరమాత్మ లేకుండా జీవాత్మ ఉండటం కాదు, జీవాత్మ లేకుండా పరమాత్మ ఉండలేకపోవటం. సీతమ్మ లేకుండా రామచంద్రుడు ఎంత బాధపడుతున్నాడో హనుమంతుడు చెప్తాడు. పాపం సీతమ్మ, నేనే రాముణ్ణి బాగా ప్రేమించాను, నాకే ఇంత ప్రేమ ఉంది, ఆయనకేం లేదు. నిజంగా ఆయనకు ప్రేమ ఉంటే ఇన్ని రోజులు ఊరుకుంటాడా రాకుండా? నా కోసం ప్రయత్నం చేయకుండా ఉంటాడా? భూమౌచ శయ్య నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞేష్వివ మానుషాణం మోఘోహి ధర్మశ్చరిత మయాయం తథా ఏకపత్నీత్వం ఇదం నిరర్థం అంటుంది సీతం. ఇంచుమించు సంవత్సర కాలం ఉపవాసం ఉంటున్నాను, స్నానము చేయటం లేదు, అలంకారము చేసుకోవటం లేదు, భూమి మీద పడుకుంటున్నాను, ఇన్ని వ్రతాలు ఆచరిస్తున్నాను ఆయన కోసం. ఆయన ఏం చేస్తున్నాడు నా కోసం? ఏమైనా చేస్తే రావాలి కదా, ఎవరినైనా కనీసం పంపాలి కదా. మీరు ఆచరించిన ధర్మాలన్నీ వ్యర్థమైపోతున్నాయి, కృతజ్ఞునికి ఉపకారం చేసినట్టయింది నా గతి. రాముడికి ప్రేమ లేదు అన్నట్టు మాట్లాడింది. హనుమంతుడు వచ్చినప్పుడు అడుగుతుంది, ఎలా ఉన్నాడు మా స్వామి? పొరపాటున ఆయనే బాగున్నాడు అన్నాడు. బాగున్నాడా? నేను లేకున్నా బాగున్నాడా?
అంత మంచివాడా రాముడు? అందుకే ఆడవారితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని శాస్త్రం. అందులో భార్యాభర్తల వ్యవహారాన్ని మరీ జాగ్రత్తగా మాట్లాడాలి. హనుమంతుడు వెంటనే అమ్మా తప్పైంది క్షమించు తల్లి, బాగున్నాడు అంటే అర్థం ఆ బాగు కాదు, నిన్ను తప్పకుండా పొందాలి, నిశ్చయం బాగా ఉన్నవాడు. అసలు నీవు లేకుండా స్వామి నైవ దంశాన్ నా మశకాన్ నా కీటాన్ నా సరీసృపాన్ రాఘవ అపనయేత్ గాత్రాత్ త్వద్గతేనాంతరాత్మన. రాముడు నడుము వాల్చినప్పుడు అతని ఒంటి మీద దోమలు, ఈగెలు, చీమలు, నల్లులు, పురుగులు, పాములు కూడా పారుతున్నాయి. ఒక్కదాన్ని చేత్తో దుడిపేయటం లేదు, తోసేయటం లేదు. అసలు శరీరం మీద పారుతున్నట్టు తెలిస్తే కదా ఆయన మనస్సు నీయందే ఉంది తల్లి. ఇది పరమాత్మ సౌందర్యం. అలాగే జీవాత్మ సౌందర్యం. ఎవరు జీవాత్మ? సీతమ్మే కదా. లంకలోకి వచ్చిన, లంక వైభవాలను చూచిన రావణాసురుడు జనకాయ ప్రదాస్యామి తవహేతోర్విలాసిని విజిత్య పృథివీం సర్వాం నానానగరమాలిని అంటాడు. సీత, నీవు అంగీకరిస్తే నీ కోసం మొత్తం భూమండలాన్ని గెలిచి మీ నాన్నగారికి ఇస్తాను. ఇక్కడున్న భోగాలన్నీ నీవే. కుసుమిత తరుజాల సంతతాని భ్రమరయుతాని సముద్ర తీరజాని కనక విమలహార భూషితాంగి విహరమయా సహ వీరు కాననాని పిబ విహర రమస్వ భుంక్ష్వభోగాన్. ఎంత ప్రలోభం పెట్టాడంటే ఇవన్నీ నీవే, ఈ ప్రాంతమంతా నీదే. హాయిగా తిను, హాయిగా తాగు, హాయిగా విహరించు. ధననిచయం ప్రతిశామి, మేదినించా డబ్బులిస్తాను, సొమ్ములిస్తాను, బట్టలిస్తాను, భూమినిస్తాను. నా యందు ఆనందంగా విహరించు. నీ సౌభాగ్యంతో నీ వారంతా బాగుండాలి. ఎంత ఆశ పెట్టాడండి. 3 లక్షల రాక్షస స్త్రీ గణానికి నాయకురాలవుతావు. సీతమ్మ నవ్వింది. 3 లక్షలేంటి, 3 కోట్ల లోకాలకు నేను నాయకురాన్ని, నన్ను నీవు నాయకురాన్ని చేస్తావట్రా? అందుకే శుచిస్మిత అంటాడు వాల్మీకి. పవిత్రంగా నవ్వింది. ఇంత సంపదను ఆశ చూపిన రాముని యందు కాక మనస్సును మరెక్కడా పెట్టలేదు. ఇది జీవాత్మ సౌందర్యం. ఇంతకంటే ఆచార్య సౌందర్యం. ఎవరు ఆచార్యుడు? హనుమంతుడు కదా. హనుమంతుడు ఏం చేయాలి? ఆచార్యుడు ఏం చేయాలి? పరమాత్మ స్వరూపాన్ని జీవాత్మకు తెలియజేయాలి. మనమందరం బాగా తెలిసిన వాళ్ళం, జీవులందరూ బాగా తెలిసిన వాళ్ళు. ఏం తెలిసిన వాళ్ళు? పరమాత్మ ఎందుకు పనికిరాడని తెలుసు మనకు. ఆయన ఏమీ చెయ్యడు. మనం ఇన్ని చేస్తున్నాం. రోజు గుడికి పోతున్నాం, అవి స్నానం చేస్తున్నాం, అర్చన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, మొక్కులు మొక్కుతున్నాం, పూజలు చేస్తున్నాం. ఆయన ఏం చేస్తున్నాడండి? ఇన్ని చేస్తుంటే ఆయన ఏమన్నా చెయ్యాలి కదా. మరి ఏం చేస్తున్నాడు? ఆయనేం దేవుడండి అనేవాళ్ళం కదా మనందరం. మరి ఇలాంటి మనకు ఎలా మనసు మార్చాలి? పిచ్చివాడా, గుడికి వెడుతున్నావా? నువ్వే వెడుతున్నావా? నేనే వెడుతున్నానండి. నీ కాళ్ళెవడిచ్చాడురా? నువ్వు తెచ్చుకున్నావా? పూజ చేస్తున్నావా? చేతులు ఎవడిచ్చాడు? స్తోత్రం చేస్తున్నావా? నోరెవడిచ్చాడు? అవన్నీ లేకుంటే ఏం చేస్తావురా? అవునండి, ఇన్ని ఇచ్చి ఆయన ఎప్పుడే ఇచ్చానని చెప్పుకున్నాడురా. నువ్వు చెప్పుకుంటున్నావు కదా. మరి గుడికి పోతున్నాను, పూజ చేస్తున్నాను, నదికి పోతున్నాను, స్నానం చేస్తున్నాను, వ్రతాలు చేస్తున్నాను, మరి ఆయన్ని చేతులు ఇచ్చాను, కాళ్ళు ఇచ్చాను, నోరు ఇచ్చాను అంటున్నాడా? ఎవరు గొప్పరా? అర్థమైంది స్వామి, బుద్ధి వచ్చింది. ఇలా అయితే అమ్మ పరమాత్మ యొక్క వాత్సల్యాన్ని, ఔదార్యాన్ని, కారుణ్యాన్ని, సౌశీల్యాన్ని, సౌందర్యాన్ని, సౌలభ్యాన్ని చెప్పేవాడు ఆచార్యుడు.
దానితో అప్పటిదాకా మనకున్నటువంటి అభిప్రాయం మారి పరమాత్మ యందు ప్రేమ మరి కాస్త పుడుతుంది. ఇది ఆచార్య సౌందర్యం. రాముడికి నా మీద ప్రేమ లేదమ్మ అన్న సీతమ్మతో నేను తప్పు మాట్లాడాను, తప్పు చేశాను, క్షమించమని చెప్పు రాముడికి అని అడిగింది. ఇది ఆచార్య సౌందర్యం. ఇవి కాక ఒక కావ్యము అని మనం అనుకున్నప్పుడు, సుందరకాండను కావ్యముగా చెప్పుకున్నప్పుడు, కావ్యములో శబ్ద సౌందర్యం ఉండాలి, అర్థ సౌందర్యం ఉండాలి, రస సౌందర్యం ఉండాలి. రామాయణంలోని తక్కిన అన్ని కాండల కంటే ఈ కాండలో ఛేకానుప్రాస, యమకానుప్రాస, శ్లేషానుప్రాస, శబ్దాలంకారములు ఇవి చాలా విపులంగా ఉన్నాయి. తతస్థ మధ్యంగతం అంశుమంతం జ్యోత్స్నా వితానం మహదుద్వమంతం లోకస్య పాపాని వినాశయంతం మహోదధేశ్చాపి తథాభియాంతం. ఇవన్నీ అంత్యప్రాసలు అంటారు. ఆ శ్లోకాలు చదువుతుంటే అలా హాయిగా ఊయల ఊగుతున్నట్టు ఉంటుంది. అందుకే సుందరకాండను శ్రద్ధాభక్తులతో పారాయణం చేసిన వారి మనస్సు పరమాత్మ అనే ఊయల మీద ఎప్పుడూ ఊగుతూ ఉంటుంది. అలాంటి వారి మనస్సులో వేరే ఆలోచనలు, వేరే భావనలే రావు. సంసారంలో సహజంగా జరిగేటువంటి ప్రవృత్తులన్నీ పరమాత్మ మనకు అనుగ్రహంతో అందించేటువంటి కానుకలుగా భావిస్తారు. పరమాత్మనే స్మరించాలంటే మనకు న్యాయంగా ఏం కావాలి? ఏం రావాలి? సుఖాలు రావాలా, కష్టాలు రావాలా? కదా. అయ్యో దేవుడా ఎప్పుడంటాం? సుఖం వస్తే ఆయన జ్ఞాపకం ఉంటాడా? నేను కష్టపడి సంపాదించానంట. ఇలాంటి శబ్ద సౌందర్యం అందులో ఉంది. అద్భుతమైన అర్థ సౌందర్యము చెప్తాడు. అశోకవనంలో ఒక క్రీడా పర్వతం ఉంటుంది. అంటే రావణాసురుడు అశోకవనాన్ని ఏమంటారు న్యాయంగా? ప్రమదావనము అంటారు. ప్రమద అంటే స్త్రీ, ప్రకర్షేణ మద. ఆడవారు మగవారిలో న్యాయంగా బాగా మదం ఉండేది ఎవరికి? మగవారికి కాదు, ఆడవారికి. అందుకే ఆమెను ప్రమద అంటారు. అంత మదం లేకుంటే సింహము లాంటి మగవాణ్ణి కూడా క్షణంలో చిట్టెలికను చేస్తారు కదా. అందుకే ఆమెను ప్రమద అంటారు. రావణాసురుని యొక్క అంతఃపుర స్త్రీలు విహరించే వనం అశోకవనం. వారి విహారం కోసం క్రీడా పర్వతాన్ని ఏర్పరిచాడు. కృత్రిమ పర్వతం. పర్వతం మీద చెట్లు ఉన్నాయి, ఏదో పొదలు ఉన్నాయి, నదులు కూడా ఉన్నాయి. అంటే పర్వతం నుంచి నది ఇలా కిందికి వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి పైకి ఎక్కి మళ్ళా అలా వెళ్ళి మళ్ళా కిందికి వస్తుంది. ఇలా తిరుగుతూ ఉంటుంది. మన ఉద్యానవనాల్లో చూస్తుంటాం కదా. ఇవన్నీ ఏర్పరిచాడు. దాన్ని వర్ణిస్తాడు వాల్మీకి. పర్వతం నుంచి నది అలా వస్తూ ఉంటుంది. రెండు పక్కల చెట్లు ఉంటాయి, కొమ్మలు వంగి ఉంటాయి, అవి అడ్డుగా ఉంటాయి. వాటిని తప్పించుకుంటూ నది పోతూ ఉంటుంది. ఎలా ఉందయ్యా అంటే ప్రియస్య పతితాం ప్రియాం అంకాదివ సముత్పత్య. ప్రియుడిపై అలిగి కోపించి వెళ్ళిపోతున్న ప్రియురాలులాగా ఉంది. అలా ఆమె వెళ్ళిపోతుంటే ఆమె చెరికత్తెలు చేతులు అడ్డం పెట్టి అమ్మా వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని ఆపుతున్నట్టు కొమ్మలు ఆపుతున్నాయి. ఇలా దిగి అలా వెళ్ళినటువంటి అమ్మాయి అంటే నది ప్రియుని మీద కోపం పోయి ప్రసన్నురాలై మళ్ళీ దరి చేరినట్టు కనపడుతుంది. దీన్ని మనం అర్ధ సౌందర్యం అంటాం. ఇంకో సౌందర్యం రస సౌందర్యం. అంటే ఇందులో ఏం రసం ఉంది?
అన్ని రసాల కంటే గొప్ప రసం శృంగార రసం కదా. శృంగార రసంలో కూడా 2 శృంగారాలు ఉన్నాయి. సంయోగ శృంగారం అని, విప్రరంభ శృంగారం అని. అంటే కలిసి ఉన్న వారి శృంగారం, విడిపోయిన వారి శృంగారం. విడిపోయిన వారికి శృంగారం ఏంటంటారా? దూరంగా ఉంటేనే ఎప్పుడూ తలుచుకుంటారు, దగ్గరగా ఉంటే మా ఆయన ఇప్పుడు ఇక్కడే ఉంటాడు, పని ఏం లేదంట. ఎప్పుడు ఇంట్లో ఉంటే పట్టించుకోము. పొరపాటు నా భర్త 4 రోజులు క్యాంపుకు పోతే 100 సార్లు ఫోన్ చేస్తాం. ఏమండి టీ తాగారా, టిఫిన్ చేశారా, మందులు వేసుకున్నారా, జాగ్రత్తగా ఉన్నారా, ఎప్పుడు వస్తున్నారు? ఇంట్లో ఉంటే టీ అక్కడుంది తీసుకుందరు. అంటే శృంగారం ఎప్పుడు బాగుంటుంది? దూరంగా ఉంటేనే బాగుంటుంది. సీతారాముల విప్రాంభ శృంగార రసాన్ని వర్ణించారు. జీవాత్మ పరమాత్మల భక్తి రసాన్ని వర్ణించారు. ఆచార్య శిష్యుల ప్రపత్తి రసాన్ని వర్ణించారు. ఇలానకో ఈ సౌందర్యము ఉంది. అంటే పరమాత్మ సౌందర్యము, జీవాత్మ సౌందర్యము, ఆచార్య సౌందర్యము, రామ సౌందర్యము, సీతా సౌందర్యము, హనుమత్ సౌందర్యము, శబ్ద సౌందర్యము, అర్థ సౌందర్యము, రస సౌందర్యము. 9 సౌందర్యాలను చాలా విశిష్టంగా వర్ణించిన కాండ కాబట్టి దీన్నే సుందరకాండ అంటారు. ఎందుకంటే సుందరకాండను మనం చెప్పుకునే ముందు అసలు సుందరకాండ అంటే ఏమిటో, ఎందుకు ఆ పేరు పెట్టారో, ఎందుకు అర్థం సరిపోతుందో తెలుసుకొని ముందరికి పోతే బాగుంటుంది. కాబట్టి సుందరకాండ యొక్క నామ అన్వర్థత అంటే సార్థక్యాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం కథలోకి వెళదాం. తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఈయేష పదమన్వేష్టం చారణాచరితే పథి. మనకిది సుందరకాండలో మొదటి శ్లోకంగా చెప్పుకుంటాం. ఈ మొదటి శ్లోకం కూడా తకారంతో మొదలుపెట్టాడు. అంటే ఇది కూడా మంత్రమే. మనం రామాయణాన్ని ప్రారంభించినప్పుడు ఒక మాట చెప్పుకున్నాం. ఎవరికి తోచినది వారు ఇందులో చేర్చటానికి వీలు లేకుండా, అంటే తమకు నచ్చిన మరికొన్ని శ్లోకాలు ఇందులో చేర్చి ఇది కూడా వాల్మీకే చెప్పాడు అని మనను నమ్మించ వీలు లేకుండా వాల్మీకి ఒక వ్యవస్థ ఏర్పరిచాడు. కొత్త వారెవరూ తమ శ్లోకాలు ఇందులో చేర్చే వీలు లేకుండా చేశాడు. ఎలా చేశాడు అంటే సీల్ చేశాడు మొత్తం రామాయణం. రామాయణం మొత్తాన్ని సీల్ చేయడం ఏంటండి అంటారా? రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. అందరూ వినుంటారు. 24 ఎందుకు పెట్టాడు అంటే ఇది గాయత్రి మంత్రార్థ వివరణ అని శాస్త్రం. గాయత్రి మంత్రం యొక్క అర్థమేమిటి తెలుసా? అంతలో ఎవరికి? సూర్య భగవానుని మధ్యలో ఉన్న విశిష్టమైన తేజస్సును ధ్యానం చేస్తున్నాను. సవితుః తత్ వరేణ్యం భర్గః ధీమహి. సవిత అంటే సూర్య భగవానుడు. సూర్య భగవానుని యొక్క మధ్యలో ఉన్నటువంటి విశిష్టమైన తేజస్సును ధ్యానం చేస్తున్నాము. ఎందుకు చేయాలి? యహ నహ ధియః ప్రచోదయాత్. ఏ సూర్య భగవానుడు ఆ మధ్యలోని తేజస్సు మన బుద్ధిని సత్కార్యముల యందు ప్రేరేపిస్తున్నాడు. మన బుద్ధిని ప్రేరేపిస్తున్న సూర్య భగవానుని మధ్యలో ఉన్న దివ్యమైన తేజస్సును ధ్యానం చేస్తున్నాను. ఇది గాయత్రి మంత్రానికి అర్థం. సూర్య భగవానుని మధ్యలో ఉన్న తేజస్సు ఏమిటి? చాలా మందికి తెలిసి ఉండాలి. ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ బపు ధృతశంఖ చక్ర.
సూర్య భగవానుని మధ్యలో ఉన్నవాడు శ్రీమన్నారాయణ. అతని తేజస్సును ధ్యానం చేస్తున్నాను అంటే గాయత్రి మంత్రార్థం శ్రీమన్నారాయణుని విశిష్టమైనటువంటి దివ్య స్వరూపము. అదే రామాయణం చెప్తుంది. గాయత్రి మంత్రానికి ఎన్ని అక్షరాలున్నాయి? చతుర్విగుంశత్యక్షర త్రిపద షట్కుక్షి అని చెప్తాడు. గాయత్రి మంత్రం 24 అక్షరాలున్నాయి. కాబట్టి 24,000 శ్లోకాలు చెప్పాడు. అంటే గాయత్రి మంత్రంతోటే 1000 శ్లోకాలు ప్రారంభమవుతాయి. 1000 అయిపోగానే మళ్ళీ గాయత్రి మంత్రం నుండి 2వ అక్షరం రావాలి. మళ్ళా 1000 కాగానే 3వ అక్షరం రావాలి. పొరపాటున 1000 కాగానే రాలేదు, మధ్యన వేరే వాళ్ళ పైత్యం వచ్చింది అన్నమాట. ఎక్కడ వచ్చిందో ఆ శ్లోకం అక్కడి నుంచి తీసుకుంటారు, మధ్యని తీసేస్తారు. ప్రక్షేపాలను గుర్తించటానికి వీలుగా స్వామి 24,000 శ్లోకాలు చెప్పి ప్రతి 1000 శ్లోకానికి ఒక గాయత్రి మంత్రం యొక్క అక్షరాన్ని చెప్పాడు. ఇందులో ఆ అక్షరం కూడా పదం ప్రారంభంలో చెప్పడు, ఎక్కడో చెప్తాడు. అది ఎక్కడ ఉందో పట్టుకోవాలి. తత్ సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఉంది కదా. ఆ దేవ అనేది వా 12వ అక్షరం. ఇందులో తతో రా వణనీతాయా అని 12వ అక్షరం వకారాన్ని ఇందులో ప్రవేశపెట్టాడు. అంటే ఇప్పటికి న్యాయంగా 12,000 అయిపోయి 13,000 ప్రారంభమవుతుంది అన్నమాట. ఇలా గాయత్రి మంత్రంలోని 12వ అక్షరమైన వకారాన్ని చెప్పిన శ్లోకం. ఈ వకారం దేవస్యలోని వకారం కాబట్టి, దేవ అంటే అఖిల సంపదలు కాబట్టి, ఈ శ్లోకాన్ని మాత్రం మొత్తం సుందరకాండ పారాయణం చేయలేని వాళ్ళు ఈ ఒక్క శ్లోకాన్ని పారాయణం చేయగలిగిన అఖిల సంపదలు వస్తాయి. అది జ్ఞాన సంపద కావచ్చు, ధన సంపద కావచ్చు, ఆరోగ్య సంపద కావచ్చు. ఇలా గాయత్రి మంత్రాక్షరంతో ప్రారంభమైన కాండ. అందులోనూ తతో రావణ నీతాయా అని తకారంతో ప్రారంభమైన కాండ. ఆయుష్యము, ఆరోగ్యము, ఐశ్వర్యము, పరమాత్మయందు భక్తి, ఇవి ఈ ఒక్క శ్లోకాన్ని పారాయణం చేస్తే మనకు లభిస్తుంది. ఇది ఫలశ్రుతి. ఇక ఇప్పుడు న్యాయంగా ఈ శ్లోకానికి అర్థమేమిటి? మనం కథలో ఎక్కడి దాకా వచ్చాం? వానరులందరూ సముద్ర తీరానికి వచ్చారు. సంపాతి వాక్యంతో సముద్రం మధ్యలో 100 యోజనాల దూరములో లంక ఉంది. ఆ లంకలో సీతమ్మ ఉంది. వెళ్ళగలిగిన వాడు వెళ్ళి ఆమెను చూచి మాట్లాడి మళ్ళీ వచ్చి రాముడికి చెప్పి రాముడిని తీసుకొని పోయి మీ కార్యక్రమాన్ని సాధించుకోండి అంటే అందరూ సముద్ర తీరానికి వచ్చారు. 100 యోజనాల సముద్రాన్ని దాటగలవారెవ్వరబ్బా అని తమలో తాము చర్చించుకొని, ప్రశ్నించుకొని, మాట్లాడుకొని, ఇది అందరి వల్ల అయ్యేటువంటి పని కాదని, ఈ పని సాధించగలవాడు ఒక్క హనుమంతుడు మాత్రమేనని, జాంబవంతుడు హనుమంతుణ్ణి పూర్వగాథను చెప్పి స్తుతించి, నీ వల్లనే వానర జాతి, ఇక్ష్వాకు జాతి అంటే వంశం, ఈ రెండు నీ వల్లనే బతికి బట్టగడతాయి నాన్న, విజృంభించు అని చెప్తే హనుమంతుడు సిద్ధమయ్యాడు, పెరిగాడు.
ఎంత బాగా పెరిగాడో ఇందులో చెప్తాడు. కిష్కింధాకాండ చివరలో పెరిగాడు అన్నాడు. అంత బాగా పెరిగి మహేంద్రగిరి పర్వతాన్ని అధిరోహించాడు అని చెప్పుకున్నాం. మహేంద్ర పర్వతాన్ని ఎక్కాడని మనం పూర్వ కాండలు అంటే కిష్కింధాకాండలో చెప్పి అక్కడ నుంచి మహానుభావుడు మనస్సుతో లంకకు చేరుకున్నాడు. జగామ లంకాం మనసా మహాత్మ అన్నాం. కిష్కింధాకాండ చివరిలో మనం విన్నది జగామ లంకాం మనసా మహాత్మ. మహానుభావుడు మనస్సుతో లంకకు చేరాడు అంటే పరిపూర్ణంగా ఇక్కడ ఉండి లంకలోని వాతావరణాన్ని వ్యవస్థను ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకున్నాడు. అక్కడికి ఏ రూపంగా వెళ్లాలో నిశ్చయించుకున్నాడు. ఈ శ్లోకంలో ఆ నిశ్చయం చెప్తాడు. ఇందులో కథేం లేదు ఈ శ్లోకంలో. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ. తత అంటే తరువాత. దేని తరువాత? మహేంద్ర పర్వతాన్ని ఎక్కి మనస్సుతో లంకను చూచిన తరువాత రావణనీతాయా రావణాసురుని చేత తీసుకొని పోబడిన సీతాయా సీతాదేవి యొక్క పదం జాడను అన్వేష్టం వెతుకుటకు. ఎవరు? శత్రుకర్షణ, శత్రువులను కృషింపచేసేటువంటి. ఎవరైనే హనుమంతుడి కదా. ఈయేష సంకల్పించాడు. ఎలా? చారణాచరితే పథి, చారణులు సంచరించేటువంటి మార్గంలో రావణాసురుడు తీసుకొని వెళ్లిన సీతమ్మ జాడను తెలుసుకోవటానికి ఆకాశ మార్గంలో వెళ్లాలని, సీతమ్మ జాడను తెలియాలని శత్రువులను కృషింపజేసే హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. ఎందుకు శ్లోకంలోని పదం పదం చెబుతున్నారు అనుకుంటారేమో. న్యాయంగా సుందరకాండ ఇలా వినాలి. ఇలా వింటే 1 సంవత్సరం వినాలి. సుందరకాండను వాల్మీకి ఎంతటి భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో, అంకిత భావంతో, పరవశంతో చెప్పాడంటే 360 రోజులు రోజొక 6 గంటలు కూర్చుంటే సుందరకాండలోని మకరందాన్ని జుర్రుకోవచ్చు. అంత అమృతం ఉంది అందులో. అంత మనమేం వినం. మీకేం భయం లేదు. ఇవాళనే సుందరకాండ అయిపోతుంది, ఎక్కడ అనుమానం లేదు. కానీ మొదటి ఒక 5-6 శ్లోకాలు కాస్త వివరంగా చెప్పుకుంటే అసలు సుందరకాండలో రసం ఎలా ఇమిడ్చాడో, వాల్మీకి ఎంత తపస్సు చేసి ఈ భాగాన్ని చెప్పాడో, ఎందుకు మనం సుందరకాండను ఇంతగా ప్రేమిస్తున్నామో, ధ్యానిస్తున్నామో కొంచెం తెలుస్తుంది. అందుకే 2-3 శ్లోకాలను ఎలాంటి రసాన్ని ఇందులో ఇమిడిచాడో తెలుసుకోవటానికి వివరంగా చెప్పుకుంటున్నాం. అందులోనూ తరువాత రావణాసురుడు తీసుకొని పోయిన సీతమ్మ జాడను ఆకాశ మార్గంలో వెళ్లి తెలుసుకోవటానికి హనుమంతుడు సంకల్పించాడు. శత్రువులను సంహరింపజేసి అని లేదు, శత్రువులను కృషింపజేసే, శత్రు కర్షణ, శత్రు సంహారక కాదు, శత్రువులను సంహరించేవాడని కాదు, శత్రువులను కృషింపజేసేవాడు. వాళ్ళు ఉంటారు, వాళ్ళ శక్తి తగ్గుతుంది, బలం తగ్గుతుంది. ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే మనం ముందే చెప్పుకున్నాం. హనుమంతుడంటే మంత్రమని చెప్పుకున్నాం, హనుమంతుడంటే ఆచార్యుడు అని చెప్పుకున్నాం కదా. గురువు గారు ఎక్కడికి వస్తున్నారు?
మన శరీరంలోకి వస్తున్నారు, అంటే సంసారంలోకి వస్తున్నారు. మనమందరం సంసారంలో ఉన్నాం, శరీరంలో ఉన్నాం. మనస్సు అనే రావణాసురుని చేత బంధించబడి ఉన్నాం. మనస్సు అనే రావణాసురుని చేత బంధించబడి ఉన్నటువంటి జీవుని జాడను చారణ ఆచరితే పది, పూర్వ ఆచార్యులు నడిచిన మార్గంలో తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నాడు, సంకల్పిస్తున్నాడు. ఎలాంటి వాడు ఆచార్యుడు? శత్రుకర్షణ, శత్రువులను కృషింపచేసేవాడు. ఎవరి శత్రువులను? మన శత్రువులను. మనకున్నారు కదా శత్రువులు 6 చాలా ఫేమస్ కదా. వారిని కృషింపజేస్తాడు, వారిని చంపడు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము నశించకూడదు, ఉండాలి. కానీ దిక్కుమారాలి. సంసారం యందు, సంసార భోగమునందు ఉండేటువంటి కామము పరమాత్మ సేవలో ఉండాలి. పరమాత్మను సేవించటంలో ఉండే కోపము సంసారాన్ని సేవించటంలో ఉండాలి. ఇవన్నీ నాకే కావాలని సాంసారిక విషయాల్లో ఉండే లోభం పరమాత్మ యందు మళ్ళీ అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతస్తే, నేనే అన్ని చేస్తాను, ఒడివిల్ కాలమెల్లాం ఉడనాయమన్ని. అమ్మాడు వారంట అన్ని సేవలు నేనే చెయ్యాలి, అన్ని వేళలా చెయ్యాలి, అన్ని దాస్యములు చెయ్యాలి. ఇది లోపం. కాబట్టి పరమాత్మను ఆశ్రయించటంలో, సేవించటంలో, ధ్యానించటంలో, తరించటంలో, దర్శించటంలో, బోధించటంలో, పరవశించటంలో అరిషడ్ వర్గాలు పనిచేయాలి. అవి నశించకూడదు, కృషించాలి. అవి మనమనుకుంటే కృషించవు, గురువు గారు అనుకుంటే కృషిస్తాయి. మనకున్నటువంటి అంతఃశత్రువులను కృషింపచేసేటువంటి ఆచార్యుడు మనస్సుచే కొనిపోబడిన జీవుని జాడను పూర్వాచార్యులు అనుసరించిన మార్గంలో వెళ్ళి తెలుసుకోవాలని సంకల్పించాడు. ఇది అసలర్థం శ్లోకాన్ని. అంటే మనకు త్వరలో కార్యక్రమం నెరవేరుతుందన్న నమ్మకం కలగటానికి ప్రధాన కారణం మన సంకల్పం కాదు, ఆచార్య సంకల్పం. కృష్ణ పరమాత్మ నేను నీ రథం మీద ఉండి నీకు కావలసిన సూచనలు చేస్తాను, సాయం చేస్తాను, యుద్ధం మాత్రం చెయ్యను అన్నాడా? చాలు, అర్జునుడు గెలిచాడు. ఆచార్య సంకల్పం ఉంటే మనం గెలుస్తాం. మనం పని చేయకున్నా మనతో పని చేయిస్తాడు స్వామి, మనను గెలిపిస్తాడు. కొసకు మనమే గెలిచామంటాం, కానీ ఎవరు గెలిచింది వారిని వాస్తవంగా? ఆచార్యుడే కదా. కాబట్టి మన కార్యము సిద్ధించడానికి కావలసిన ప్రధానమైనటువంటి కార్యం ఆచార్య సంకల్పం. అదే చాలా కష్టం. ఇప్పుడు హనుమంతుడు ఆ సంకల్పాన్ని చేశాడు. ఇది మనకు మొదటి శ్లోకం సంగ్రహంగా చెప్తున్నటువంటి విషయం. ఎలాంటి సంకల్పం చేశాడు స్వామి అంటే, దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానర సముదగ్ర శిరోగ్రీవ గవాంపతిరివ ఆబభౌ అంటాడు. ఈ పని ఎలాంటిది? దుష్కరం, ఎవ్వరూ చేయలేనిది. నిష్ప్రతిద్వంద్వం, ఎలాంటి సాటి లేనిది. ఎలాంటిది పని? ఇది ఆచార్యుడు తప్ప మరెవరూ చేయలేరు. దీనికి సాటి వచ్చేది మరొకటి లేదు. ఇలాంటి కర్మను చికీర్షన్ చేయగోరుతూ సముదగ్ర శిరోగ్రీవ, తన భుజములను, వక్షస్థలమును, శిరస్సును, మెడను పైకి లేపి గవాంపతిరివ, వృషభరాజు వలె ప్రకాశించాడు.
100 యోజనాల సముద్రాన్ని దాటుతాను అని సంకల్పించడం అందరూ చేసే పనేనా? అందరూ చేయగలరా? ఎవరైనా దాటగలరా? పుష్కరం. వాల్మీకి ఎంతటి మహానుభావుడంటే ఎంత కష్టమైన పని హనుమంతుడు చేస్తున్నాడో అంత కష్టమైన పదాలు పెట్టాడు అందులో శ్లోకంలో. దుష్కరం, నిష్ప్రతిద్వంద్వం, చికీర్షన్ అన్ని సంయుక్తాక్షరాలు. రసానుగుణమైనటువంటి కవిత అంటారు. రసానుగుణమైన కవిత. అక్కడ ఏ రసాన్ని చెప్పాలో ఆ రసం ఆ పదాలలో రావాలి. ఈ పని ఎంత కష్టమో అంటే ఈ శ్లోకం చదవటం ఎంత కష్టమో ఈ పని అంత కష్టం. అలాగే ఉంది అక్షరాలు కదా. దుష్కరం, నిష్ప్రతిద్వంద్వం, చికీర్షన్ కర్మ వానర, సముదగ్ర శిరోగ్రీవ, గవాంపతిరివ. ఇంత చెప్పి హనుమంతుణ్ణి ఒక గోష్పతిని చేశాడు. అంటే ఆబోతు కదా. ఏంటి గవాంపతి? గోవులకు అధిపతి అంటే వృషభరాజు అన్నమాట. అలా ఎందుకు పోల్చాడు? ఓ సింహం అనొచ్చు కదా, ఓ ఏనుగు అనొచ్చు కదా, పెద్దబులు అనొచ్చు కదా. ఇవన్నీ కాదు, గవాంపతే కావాలి. ఎందుకు? గోవు అంటే వాక్కు, వాక్పతి. మరి ఆయన ఆచార్యుడు కదా. ఆచార్యుడు ఏం పతి? నిన్న చెప్పానే, చత్వారి శృంగాత్రయో అస్య పాద, ద్వే శీర్షే సప్తహస్తాసో అస్య, త్రిధా బద్ధో వృషభోరోరవీతి, మహాదేవో మర్త్యాగుం ఆవివేశ. అది వృషభం. అందుకే స్వామి గవాంపతిరివ ఆబభౌ. అథ వైడూర్యవర్ణేషు శాద్వలేషు మహాబలః, ధీరః సలిలకల్పేషు విచచార యథా సుఖం. ఏం చేశాడు హనుమంతుడు? శరీరాన్ని పెంచాడు, పర్వతాన్ని అధిరోహించాడు, సముద్రాన్ని దాటి వెళతానన్నాడు. కాని వెళ్ళలేదు. ఎక్కడున్నాడు? మళ్లీ కిందికి దిగాడు. దిగి సముద్ర తీర ప్రాంతంలో సంచరిస్తున్నాడు. అత వైడూర్యవర్ణేషు శాద్వలేషు. వైడూర్యపు రంగు అంటే ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి పసరికలతో నిండి ఉన్న ఆ ప్రాంతంలో విచచార, మహాబల, ధీర, సలిలకల్పేషు విచచార. సముద్రపు తీరంలో గడ్డి బాగా ఉన్న ప్రాంతంలో నీరెక్కువ ఉండదు, నీరులాగా పదును ఉంటుంది కదా. అక్కడ సంచరించాడు, ధీరుడై సంచరించాడు. మహాబలుడు, ధీరుడు. సముద్రం ఒడ్డున ఉన్న గడ్డి పరకలలో సంచరించటానికి ధైర్యం ఎందుకండి? బలం ఎందుకు కావాలి? సముద్రం దాటాలంటే బలం కావాలి, సముద్రం దాటాలంటే ధైర్యం కావాలి. సముద్రపు ఒడ్డున ఉన్న గడ్డి ప్రాంతాల్లో తిరగటానికి ధైర్యం ఎందుకు, బలం ఎందుకు? ఎందుకు ఇలా వాల్మీకి చెప్పాడు? సముద్రాన్ని దాటేటువంటి ప్రయత్నాన్ని ఆపేసి సముద్రం ఒడ్డులో సంచరించే ప్రయత్నాన్ని ఎందుకు వర్ణించాడు? సముద్రం అంటే మనం ఏం చెప్పాం? సంసారం అన్నాం కదా, అవునా? సంసారం అనే సముద్రము అని చెప్పుకున్నాం. సంసారం అనే సముద్రం అని చెప్పుకున్నప్పుడు ఆ సముద్రం యొక్క తీరం ఏమిటి? సంసారము కంటే ముందుండేటువంటిది ఏమిటి? మనము ఆచరించిన పూర్వజన్మ కర్మల యొక్క వాసన. దాన్ని మనం సంస్కారము అంటాం. ఈ సంస్కారములను బట్టే మనకు ఆలోచనలు, అభిప్రాయాలు ఏర్పడతాయి. దాన్ని బట్టే మనం పనులు చేస్తాం. మొదలు అక్కడ పట్టాలి గురువుగారు. మనను మార్చాలంటే
మనలో మార్పు తేవాలంటే మన సంస్కారాలు ఎక్కడున్నాయో పట్టుకోవాలి. వీడు పూర్వజన్మలో ఏం పనులు చేశాడో, ఎలా ఎలా ప్రవర్తించాడో, వీడికి ఇప్పుడు ఇలాంటి భావన ఎందుకు కలిగింది, ఎక్కడ వీనిలో మార్పు తేవాలి అని ఆలోచిస్తే కదా ముందరికి వెళ్ళగలిగేది. ఇవి సలిల కల్పేషు. ఇది నీరు కాదు, నీరు లాంటిది. ఇది సంసారం కాదు, సంసారం వంటిది. ఇది జన్మ కాదు, జన్మ వంటిది. మరి పూర్వజన్మ సంస్కారంలోకి వెళ్ళి దాని లోతుకు వెళ్ళి వాస్తవాన్ని తెలుసుకోవాలంటే బుద్ధి బలం ఉండాలని అవుతా. అందుకే ధీర, ధైర్యము కలవాడు, మహాబల, గొప్ప బలమున్నవాడు. తిరుగుతున్నటువంటి హనుమంతుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ పురసా పాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరి. ఏం చేస్తున్నాడు మహానుభావుడు? తిరుగుతున్నాడు, సముద్రపు ఒడ్డులో తిరుగుతున్నాడు. ఇలా తిరుగుతున్నటువంటి మహానుభావుడు అక్కడ ఉన్న పక్షులను భయపెడుతున్నాడు. ద్విజాన్ విత్రాసయన్ పురస పాదపాన్ హరన్, వక్షస్థలంతో చెట్లను కూలుస్తున్నాడు. మృగాంశ్చ సుబహూన్ నిగ్రన్, చాలా మృగాలను చంపుతున్నాడు. ఎలాగో ప్రవృద్ధ ఇవ కేసరి, బాగా పెరిగిన విజృంభించిన సింహంలాగా, విజృంభించిన సింహంలాగా పక్షులను బెదిరిస్తూ, వృక్షాలను కూలుస్తూ, మృగాలను చంపుతూ సంచరిస్తున్నాడు. ఇదేం పని? ఎవరు చెప్పేదానికి ఈ పని చేయమని? సముద్రం దాటవయ్యా, లంకను చూడవయ్యా అంటే ద్విజాన్ విత్రాసయన్ పాదపాన్ హరన్ మృగాంశ్చ నిఘ్నన్. ఏం పనిది? కథలో తాను బలం చేకూర్చుకోవటానికి, ఉద్వేగాన్ని, ఉద్రేకాన్ని, ఆవేశాన్ని తెచ్చుకోవటానికి కథాపరంగా పనికి వస్తుందేమో కానీ వ్యంగ్యార్థానికి మరి బాగా పనికొస్తుంది. గురువుగారు తప్పకుండా పక్షులను భయపెట్టాలి, చెట్లను కూల్చాలి, మృగాలను చంపాలి. గురువుగారికి ఈ పని ఏమిటి అంటారా? ద్విజములు అంటే ఏమిటి? పక్షులు అంటున్నాం. ఎందుకు పక్షులయ్యాయి? రెంటి వలన పుట్టేవి. పక్షులు మొదలు అండరూపంగా పుడతాయి, తర్వాత అండల నుంచి పుడతాయి కదా. రెండుగా పుట్టే వాటిని, 2 సార్లు పుట్టే వాటిని ద్విజములు అంటాం. మన శరీరంలో ఆ ద్విజములు చాలా ఉన్నాయి. నఖములను ద్విజములు అంటారు, దంతములను ద్విజములు అంటారు, కేశములను ద్విజములు అంటారు. పుడుతూనే ఉంటాయి మాటి మాటి. పక్షులు ద్విజములు అంటారు. ఇవి కాక ఎండ చల్లదనం, వేడి చల్లదనం, లాభం నష్టం, సుఖం దుఃఖం, భయం ఆనందం, ఇవన్నీ జంటలు అంటారు. ద్వంద్వములు అంటాం మన సంప్రదాయంలో. వాటి వల్ల పుట్టేవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు కదా. బాగా వేడి వచ్చేసిందండి, ఏం చేస్తాం? అబ్బా చల్లగా ఉండాలి, ఏసీ వేసుకో అంటాం. బాగా చల్లగా ఉందనుకోండి, హీటర్ వేసుకో. బాగా వానొచ్చింది, గొడుగు పట్టుకో. బాగా కష్టం వచ్చింది, ఏడుపు. సుఖం వచ్చింది, సంతోషము. లాభం వచ్చింది, ఆనందము. నష్టం వచ్చింది, విచారము. ఇవన్నీ ద్విజములు. రెంటి వలన పుట్టేవి కదా. వీటిని మన నుండి తరిమెయ్యకుంటే మనం గురువుగారి మాట వినం. అసలు గురువుగారిని చూడం, ఆయనతో మనకేం పని ఉంది? మన వ్యాపారం మనం చేసుకుంటాం, వ్యవసాయం చేసుకుంటాం, తింటాం, పంటాం. గురుగారితో మనకేం పని? ఇవన్నీ ద్వంద్వములు. ద్వంద్వమోహేన భారత అంటాడు గీతలో మనకు. ఇవి ద్వంద్వములు.
వీటి వల్ల కలిగే వాటిని గెలవాలి, భయపెట్టాలి, తరిమెయ్యాలి. ఎవరు చేస్తారా పని? గురువు గారి చేస్తారు. ఇక తరువాతది చెట్లను కూరుస్తాడు. చెట్లు అంటే ఏమిటి? పాదపముడు అని పేరు వాడు. అర్థం తెలుసా? పాదము అంటే కాళ్ళు, కాళ్లతో తాగేవి అన్నమాట. కాళ్లతో కాదు, వేళ్లతో తాగేవి. చెట్లు నీళ్లు తాగుతాయా లేదా? ఎలా తాగుతాయి? వేళ్లతో తాగుతాయి. అవే వాటికి పాదాలు. చెట్లకు పాదాలు వేళ్లు. వేళ్లతో తాగే వాటిని పాదపం అంటారు. పాదము అంటే గమన సాధనం. అనుకున్న చోటికి వెళ్ళేదాన్ని పాదము అంటారు. మనం ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు పోవటానికి పాదాలేవి? మన కర్మలు కదా. ఆ కర్మలతో మనం జన్మాంతరాన్ని పొందుతాం. అంటే మన జన్మలున్నాయే అవి పాదపములు కదా. కర్మలను అనుసరించి వచ్చేవి జన్మలు. కర్మలనే పాదములతో అనుభవించేది జన్మలను. అందుకే పాదపములు అంటే జన్మలను. వాటిని ఉరసాహరం, జీవుడు పొందేటువంటి పలు రకముల జన్మలను ఆచార్యుడు తన సంకల్పంతో తొలగిస్తాడు. మృగాంశ్చ శుభహూన్నిఘ్నన్. మృగములు అంటే ఏమిటి? ఆహారాన్ని వెతుక్కొని సంపాదించే వాటిని మృగములు అంటారు. మృగయతీతి మృగ. ఆహారాన్ని వెతుక్కుంటాయి. మనం అంతే కదా, వెతుక్కుంటాం కదా. వెతికేదేది? ఆశ. మృగములు అంటే ఆశలు. మృగములను చంపుతూ జీవుని ఆశలను చంపుతూ. ప్రవృద్ధ ఇవ కేసరి, బాగా పెరిగిన సింహంలాగా. ఇక్కడ కేసరి అంటే సింహం. సింహం మనకెందుకు గురువుగారి దగ్గరే? అంటే సంస్కృతంలో క అంటే అర్థం బ్రహ్మ, పరమాత్మ. కేసరి బ్రహ్మయందు సంచరించేవాడు అంటే బ్రహ్మచారి అన్నమాట. కేసరి అంటే బ్రహ్మచారి. గురువు గారు పరమాత్మయందు మాత్రమే సంచరిస్తాడు. పరమాత్మయందు మాత్రమే సంచరించేటువంటి గురువు గారు మనకు ద్వంద్వముల నుండి పుట్టేటువంటి భావాలను భయపెడుతూ, మన పూర్వజన్మ కర్మలతో వచ్చేటువంటి జన్మలను తొలగిస్తూ, మనకున్న ఆశలను సంహరిస్తూ ముందరికి వెళ్ళాడు. ఇది హనుమంతుని కృత్యము, ఆచార్య కృత్యము కదా. ఇలా ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ గురసా పాదపాన్ హరన్ మృగాంశ్చ శుభహూన్నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరి. నీలలోహిత మాంజిష్ట పద్మవర్ణై సితాసితై స్వభావ విహితై చిత్రై ధాతుభిస్సమలంకృతం. ఇలా మనం ఒక్కొక్క శ్లోకాన్ని చెప్పుకుంటూ పోయామనుకోండి, మన పరిస్థితి ఏమిటి? రుచి చూపాలి. కాబట్టి సుందరకాండ ఎంత నిగూఢమైనదో, ఎంత అద్భుతమైన బ్రహ్మ విద్యను ప్రతిపాదించే కాండో, వాల్మీకి మామూలు శబ్దములతో ఎంతటి విలక్షణమైన అద్భుతమైనటువంటి అర్థాన్ని మనకు అందించాడో, ఒకసారి కాకుండా వీరున్నప్పుడు అప్పుడింతనైనా ఆ సుందరకాండలోని పరబ్రహ్మ ప్రతిపాదకమైన వేదాంతార్థాన్ని వినాలనే కోరిక మీలో బాగా 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 కలగటానికి, రుచి పుట్టించటానికి అన్నప్రాశనంలాగా 4-5 శ్లోకాలు అంతరార్థపూర్వకంగా మనం చెప్పుకున్నాం. అన్ని ఇలా చెప్పుకునే ఛాన్స్ ఇప్పుడు లేదు. కాబట్టి మళ్ళీ ఎప్పుడన్నా మన వెంకటేశ్వరుడు చెప్పించాలనుకుంటే అప్పుడు విందాం. ఇప్పుడు కాస్త ముందరికి వెళదాం. అమ్మా 4 చెప్తున్నాను, చాలు కదా. 5 చెప్తున్నాం కదా. నీలలోహిత మాంజిష్ట పద్మవర్ణై సితాసితై స్వభావ విహితై చిత్రై ధాతుభిస్సమలంకృతం కామరూపిభి ఆవిష్టం అభీక్షణం సపరిచ్ఛదై యక్షకిన్నర గంధర్వై. మనకు ఇందులో పర్వతాన్ని వర్ణిస్తున్నాడు.
హనుమంతుడు పర్వతం మీద అధిరోహించాడు. పర్వతం మించి దూకి సముద్రాన్ని దాటి వెళ్ళాలి కదా. ఒక్కసారి స్వభావోక్తి. పర్వతం మీద ఉన్న హనుమంతుడు పర్వతాన్ని తనను చూచుకున్నాడు. ఎవరు పెద్దగా ఉన్నారు అని చూస్తే తానే పెద్దగా ఉన్నాడు. పర్వతమే చిన్నగుంది. కానీ మనము చూచుకుంటే పర్వతం పెద్దగా ఉంటుంది, మనం చిన్నగా ఉంటాం. అర్థమైందే? పర్వతం అంటే ఈ శరీరం. పర్వతం మీదున్న హనుమంతుడు పర్వతాన్ని తనను చూచుకున్నాడు. శరీరంలో ఉన్న ఈ జీవాత్మ శరీరాన్ని తనను చూచుకుంటున్నాడా? చూచుకోగలడా? చూచుకోగలిగితే జీవుడవుతాడు. అలా చూచుకున్న నాడు శరీరం పెద్దగా జీవుడు చిన్నగా కనబడితే వాడికి దేహాత్మానం ఉన్నట్టు. శరీరము చిన్నగా జీవుడే పెద్దగా కనపడితే ఆత్మజ్ఞానం ఉన్నట్టు. శరీరము జీవుడు రెండూ చిన్నగా ఇంకోటి పెద్దగా కనపడితే పరమాత్మ జ్ఞానం. ఒక చిన్న సంఘటనలో 108 ఉపనిషత్తుల సారాన్ని చెప్పాడు వాల్మీకి. పర్వతం మీదున్న హనుమంతుడు పర్వతాన్ని చిన్నగా చేశాడు. ఇదే వాక్యం, ఏం లేదు కదా. పర్వతం మీద ఉన్న హనుమంతుడు పర్వతాన్ని చిన్నగా చేశాడు, తాను పెద్దగయ్యాడు. శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ శరీరాన్ని చిన్నగా చేసి తాను పెద్దగా కావాలి. ఆ జీవాత్మలో ఉన్న పరమాత్మను చూసి జీవాత్మ చిన్నవాడు కావాలి. దేహాత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం, పరమాత్మజ్ఞానం కదా. ఈ మూడు కాదు. ఆ మూడు ఒక్క చిన్న మాటలో చెప్పాడు. నీలా లోహిత మాంజిష్ట పద్మవర్ణై సితాసితై స్వభావ విహితై చిత్రై ధాతుభి సమలంకృతం. ఎలా ఉంది పర్వతం? పర్వతం మీద రకరకాల రంగురంగు రాళ్లుంటాయి. వాటి మనం భాషలో గైరికాది ధాతువులు అంటాం. చిన్న చిన్న గులకరాళ్లుంటాయి. కొన్ని నల్లగా ఉంటాయి, కొన్ని ఎర్రగా ఉంటాయి, కొన్ని పసుపచ్చగా ఉంటాయి, మరికొన్ని ఆకుపచ్చగా ఉంటాయి, ఇంకొన్ని తెలుపు నలుపు కలిసినట్టు ఉంటాయి. ఇలా మొత్తం 6 రంగులు ఉంటాయి. పర్వతం మీద 6 రంగుల రాళ్లు ఉంటాయి. మన శరీరంలోనూ 6 రంగులు ఉంటాయి కదా, కనపడతాయి కదా. ఇవి స్వభావ విహితై. దీన్ని ఎవ్వరో ఏర్పరచడం కాదు, సహజంగా ఉంటాయి. ఇక్కడ ఎన్ని రంగుల రాళ్లున్నాయో అన్ని రంగుల అన్ని రకముల కోరికలతో నింపుకున్న ఆకారము కల యక్షులు, కిన్నరులు, గంధర్వులు, విద్యాధరులు అందరూ ఉంటారు. అవుతండి, వీరందరూ ఉన్నారు. ఇన్ని రంగుల రాళ్ళు ఉన్నాయి. ఇన్ని రంగుల కోరికలు కలిగినటువంటి యక్ష, కిన్నర, గంధర్వ దేవకల్పై అంటారు. వీరందరూ ఉన్నారు. హనుమంతుడు దాటాలి అనుకున్నాడు సముద్రాన్ని. పర్వతం మీద అధిరోహించాడు. శరీరాన్ని బాగా పెంచాడు. దూకే ముందు ఒక్కసారి ఏం చేయాలి? బాగా ఒత్తి కాళ్ళు కిందికి ఒత్తి పైకి లేవాలి కదా. ఇలా లేస్తాం. అలా స్వామి పర్వతాన్ని కొంచెం మొదలు చేతులతో మెల్లగా ఒత్తాడు. హనుమంతుడు చేతులతో పర్వతాన్ని మెల్లగా ఒత్తితే పర్వతము లోపల ఉన్నటువంటి తడి నీరంతా ప్రవహించింది. రెండోసారి మరి కాస్త గట్టిగా ఒత్తాడు, కొంచెం పెంచాడు. ఇప్పుడు గట్టిగా ఒత్తితే అందులో ఉన్న రంగులన్నీ బయటికి వచ్చాయి. మూడోసారి గట్టిగా ఒత్తాడు. లోపల దాగి ఉన్న సర్పములు బయటికి వచ్చాయి. బయటికి వచ్చిన సర్పములు పర్వతాన్ని కాటు వేశాయి, రాళ్లను. న్యాయంగా
పాముల కాట్లకు విరుగుడు చూపేటువంటి ఎన్నో రకాల ధాతువులు పర్వతంలో ఉన్నాయి. కానీ నశేకు శమితుం విషం అంటాడు. ఆ పాముల విషాన్ని తగ్గించలేకపోయాయి. మరి కాస్త గట్టిగా ఒత్తాడు 4వసారి. ఇప్పుడు అందులో ఉన్న విద్యాధరులంతా బయటికి వచ్చారు. తమ చెలికాళ్లను చెలికత్తెలను తీసుకొని దంపతులుగా పర్వత గుహల్లో ఉన్నారు. ఏదో వారి విహారాల్లో వారు ఉన్నారు. విద్యతేయం గిరిర్భూతై ఇది మత్వా తపస్వినః త్రస్తా విద్యాధరా తస్మాత్ ఉత్పేతు స్త్రీగణై సహ అంటాడు. విద్యాధరులు తమ స్త్రీగణంతో కలిసి బయటికి వచ్చారు. మరొకసారి గట్టిగా వచ్చాడు. తపస్సు చేస్తున్న వారందరూ బయటికి వచ్చారు. ఇంకొకసారి 6వసారి గట్టిగా వచ్చాడు. ఇక పర్వతంలో ఏ ప్రాణి లేకుండా బయటకు వచ్చేసింది. అప్పుడు పర్వతము భూమితో సమానమైంది. హనుమంతుని పాద ఘట్టంతో అంత పెద్ద పర్వతము భూమికి సమానమైంది. ఏం చెప్పాడు? సముద్రాన్ని లంఘించటానికి, పర్వతం మీది నుంచి ఎగరటానికి తన చేతులను కాళ్లను పర్వతం మీద 6 సార్లు ఒత్తాడు. పర్వతంలో 6 వికారాలు వచ్చాయి. చివరికి పర్వతం కనపడకుండా అయింది. భూమితో సమానమైంది. అర్థమైందే? మన శరీరంలో కూడా 6 వికారాలు ఇప్పుడు చెప్పుకున్నాం కదా. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములని మొదలు గురువు గారి హస్తం తాకగానే మన శరీరంలో ఉండేటువంటి స్నేహం అంతా బయటకు వస్తుంది. నీరంటే తడి అంటే స్నేహం. సంసారం మీద ఇంతకాలం మనం ఎంత ప్రేమతో వ్యవహరించి ఎంత గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాము. మన లోపల మనతోటి మన కోసం మనలో ఒకడిగా ఉన్న పరమాత్మను చూడలేక మనను అన్ని విధాలుగా పతనం చెయ్యటానికి ప్రయత్నిస్తున్న వారినే బంధువులనుకొని ఎంత నష్టపోయాము అన్న జ్ఞానం కలుగుతుంది. ఆచార్యుడు 2వసారి స్పృశిస్తే అంతవరకు మనలో ఉన్నటువంటి దుష్ట భావనలు అంటే పాములు అవన్నీ బయటకు వస్తాయి. ఆచార్యుడు 3వసారి గట్టిగా స్పృశిస్తే మనలో ఉన్నటువంటి కోరికలన్నీ బయటకు వస్తాయి. ఆచార్యుడు 4వసారి స్పృశిస్తే ఈ శరీరం పని అయిపోయింది, ఇంకా మేమెందుకు ఉండాలి అని ఇక్కడ ఉన్న జంటలన్నీ బయటకు వస్తాయి. చెప్పుకున్నాం కదా జంటలు ఏమిటో. స్వామి 5వసారి గట్టిగా స్పృశిస్తే మనలోని సంస్కారాలన్నీ బయటకు వస్తాయి. 6వసారి గురువు గారు స్పృశిస్తే శరీరమే లేకుండవుతుంది, ఆత్మజ్ఞానం లేకపోతుంది. పరమాత్మ ప్రాప్తికి ఆచార్యుడు ఎలా ప్రవర్తిస్తాడో హనుమంతుడు పర్వతాన్ని నొక్కి మనకు చూపెట్టాడు. అంటే ఒక చిన్న ప్రక్రియలో వాల్మీకి మొత్తం వేదాంత తత్వాన్ని, పరతత్వాన్ని మనకు అందించాడు. ఇలా చేసి అప్పుడు మహానుభావుడు సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయం భువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనే మతిం. సంధ్యావందనం చేసుకోవాలి కదా మరి బయలుదేరే ముందు. అందుకే సూర్యాయ మహేంద్రాయ పవనాయ ప్రాతకాల సంధ్యావందనం, మాధ్యాహ్నిక సంధ్యావందనం, సాయంకాల సంధ్యావందనం 3 చేసుకున్నాడు. అలాగే భూతేభ్యశ్చ అంజలిం తర్పణం కూడా చేసుకున్నాడు. అప్పుడు వెళ్ళాలి అనుకున్నాడు అని ఒక మాట చెప్తాడు. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. తాను స్వయంగా చెప్తాడు, నేను లంకకు వెళుతున్నాను. ఎలా వెళుతున్నాను?
రాముడు విడిచిన బాణంలా వెళుతున్నాను. అలా వెళుతాను. రాముడు విడిచిన బాణం ఎలా వెళుతుందో నేను అలా వెళుతాను. అర్థమైందా? రాముడు విడిచిన బాణానికి వేగం ఎవరిది? బాణంటే ఒక బాణం అంత వేగంగా ఎప్పుడు వెళుతుంది? లాగేవాడు ఎంత బలంగా లాగి వదిలితే అంత వేగంగా వెళుతుంది. అంటే బాణానికి ఉన్న వేగం బాణానిది కాదు, ప్రయోగించిన వాడు. అవునా? అలాగే బాణానికి లక్ష్యం కూడా ఎవరిది? బాణానిదే, కొట్టినవాడిది. ఫలానా చోట వెళ్ళి తగలాలి అని బాణం అనుకుంటుందే. ఎవరు అనుకుంటారు? వేసేవాడు. వేగము వేసేవాడిదే, లక్ష్యము వేసేవాడిదే. తగిలినందువల్ల ఫలం ఎవరిది? బాణానిదే, వేసేవాడిదే. అవునా? అంటే బాణానికి ఏ సంబంధము లేదు. ఎంత వేగంగా వెళ్లాలో దానిష్టం కాదు, ఎక్కడ తగలాలో దానిష్టం కాదు, ఏ ఫలం పొందాలో దానిష్టం కాదు. అవునా? అలాగే లంకకు వెళ్ళటం ఎవరి బలం? రాముడి బలం. రాందే ఉంది కదా. వెళ్లే వేగం రాముడిది, వెళ్ళవలసిన చోటు రాముడి కోసం, వెళితే కలిగే ఫలితం ఎవరికి? రాముడికి. నాకే సంబంధం. ఎలాగైతే బాణమునకు విడిగా ఒక ప్రయోజనం, ఒక లక్ష్యం, ఒక కర్తృత్వం ఉండదో నాకు ఏంటి? రాముడు పంపితే వెళుతున్నాను, రాముడి కోసం వెళుతున్నాను, రాముడి బలంతో వెళుతున్నాను. మీకు బాగా అర్థం కావాలంటే పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట. అదే మాట హనుమంతుడు. ఇలా ఉండాలి ఆచార్యుడు. నేను జ్ఞానబోధ చేస్తున్నాను, నేను జీవులను మారుస్తున్నాను, నేను వారికి మోక్షాన్ని పంపిస్తున్నాను, ఇదంతా నేను చాలా గొప్పవాణ్ణి, జ్ఞానం నాది, బలం నాది, ప్రయత్నం నాది అనుకున్న ఆచార్యుడు పతనమవుతాడు. పరమాత్మ పంపించాడు, పరమాత్మ బోధిస్తున్నాడు, పరమాత్మ మారుస్తున్నాడు, పరమాత్మే వీరందరినీ నా ద్వారా తన దగ్గరికి చేర్చుకుంటున్నాడు అని భావించిన వాడు ఆచార్యుడవుతాడు తప్ప నేను చేస్తున్నాను అంటే కాదు. ప్రతిజ్ఞ చేశాడు, రాముడు విడిచిన బాణంలాగా నేను వెళతాను. తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. అంతేకాదు, ఒకవేళ లంకలో మొత్తం వెతుకుతాను, చూస్తాను, సీతమ్మను చూచి వస్తాను. ఎదివా ఒకవేళ లంకలో సీతమ్మ కనపడకుంటే అనేనైవ ఈ వేగేన గమిష్యామి సురాలయం, ఇదే వేగంతో స్వర్గానికి కూడా వెళతాను. అంటే ఒక్క లంక 3 కాదు, అక్కడ కూడా వెళ్తాను, అక్కడ వెతుకుతాను. ఎదివా త్రిదివే సీతాం పదక్ష్యామి అకృత శ్రమ బద్ధ్వా రాక్షస రాజానం ఆనయిష్యామి రావణం. స్వర్గంలో కూడా సీతమ్మ కనపడకుంటే మళ్ళీ అదే వేగంతో లంకకు వచ్చి రావణాసురుణ్ణి బంధించి తీసుకొని వస్తాను. రావణాసురుడు ఒక్కడు వస్తే బదిలేదనుకుంటే మొత్తం లంకనే తీసుకొని వస్తాడు. ఎందుకంటే సర్వదా కృతకార్యోహమేష్యామి సహసీతయా, నేను పరిపూర్ణంగా పని చేసుకునే వస్తాను. ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య సరావణం, దొరకకుంటే రావణాసురునితో కలిసి లంకను పెకిలించుకొని తీసుకొని వస్తాను. పని కాకుండా నేను తిరిగి రాను. పరమాత్మ ఆజ్ఞ అయితే సంసారాన్ని పెకిలించుకొని వైకుంఠానికి తీసుకొని పోతాను. అర్థమైందే? రామానుజుల వారు ప్రతిజ్ఞ ఏం చేశారు? భూలోకం నుంచి వైకుంఠం దాకా మెట్లు కట్టి తీసుకొని పోతాను అందరినీ అన్నాడు. వైకుంఠానికి అందరినీ తీసుకొని పోతాను. ఎలా? మెట్లు కడతాను ఇక్కడి దగ్గర.
మెట్లు కట్టలేకుంటే భూలోకాన్నే తీసుకొని పోతున్నాడు. ఇదే ఆచార్యునిలో ఆ ఉత్సాహం ఉండాలి, ఆ అంకిత భావం ఉండాలి, పరమాత్మ యందు అంతటి విశ్వాసం ఉండాలి. నేనా వాడు తీసుకుపోతాడు. సంసారంలో బద్ధులు లేకుండా, దుఃఖితులు లేకుండా, బాధితులు లేకుండా చేస్తాను ఇలా ప్రతిజ్ఞ చేసి అక్కడ ఉన్న వారందరికీ వీడుకోలు పలికి మనం కొంచెం కథలోకి ముందరికి వెళదాం. మహానుభావుడు బయలుదేరాడు. హనుమంతుడు బయలుదేరితే అతని నీడ 10 యోజన విస్తీర్ణ 30 యోజనమాయత ఛాయ వానరసింహస్య అంటాడు వాల్మీకి. హనుమంతుడి నీడ ఎంత ఉంది అంటే వెడల్పు 10 యోజనాలట నీడ, పొడుగు 30 యోజనాలు. 30 యోజనాల పొడుగు, 10 యోజనాల వెడల్పు ఆయన యొక్క నీడ. ఆయన కంటే నీడ పెద్దగా ఉంది. హనుమంతుడు ఎంత ఉన్నాడో అంతకంటే ఆయన నీడ పెద్దగా ఉంది. అర్థమైందే? మనకంటే మన నీడ పెద్దగా ఎప్పుడు ఉంటుంది? ఏ టైంలో ఉంటుంది? ప్రాతకాలం ఉంటుంది. మనం పొద్దున్న నడవండి భూమి మీద, మనం ఇక్కడ నీడ అక్కడ ఉంటుంది. మధ్యాహ్నం కాలం గడుస్తున్నా కొద్దీ తగ్గుతుంది. మళ్ళీ సాయంకాలం అవుతున్నా కొద్దీ టైం చెప్తున్నాడు వాల్మీకి. హనుమంతుడు ప్రాతకాలం బయలుదేరాడు. ఛాయా వానరసింహస్య జలి చారుతరాపతు. ఈ మహానుభావుడు బయలుదేరితే అతను ఎలా ఉన్నాడు అంటే ఆకాశాన్ని తాగుతున్నట్టుగా ఉన్నాడు, సముద్రాన్ని మృంగుతున్నట్టుగా ఉన్నాడు, ప్రాణాలను వధిస్తున్నట్టుగా ఉన్నాడు. ఆయన పోతూ ఉంటే ఎవ్వరికీ ధైర్యం చాలదు. వెళ్తానన్నాడు, సంతోషం. కానీ దేవతలు భయపడ్డారు. వెళతాడా వీడు? 3 యోజనాలుందే, మధ్యన ఏమన్నా అయితే గతేంటి? మనం భూమి మీద నడుచుకుంటూ పోతుంటే ఆయాసం వస్తే కాసేపు కూర్చుంటాం, ఓ చెట్టుతో నీడ చూసుకొని. రోజుంది ఆకాశంలో. ఆయాసం వస్తే ఏం చేయాలి? అందులో పడాలి సముద్రం, వేరే దిక్కు లేదు. మళ్ళీ పడితే లేవడు. అనుమానం ఆయనకు లేదు, చూచేవారికి. ఇది ఒక దుష్కరమైన కర్మ అంటాడు వాల్మీకి. సముద్రపు మధ్యలో ఉన్న లంకలో ఉన్న సీతమ్మను వెతుకుతానని సంకల్పించటమే కష్టసాధ్యమైన పని. రెండవది సముద్రం మీదికి బయలుదేరటం రెండవ కష్టసాధ్యం. హనుమంతుడు ఆ రెండూ చేశాడు. సముద్రుడు చూచాడు హనుమంతుడిని. వీడింత భయంకరంగా వస్తున్నాడు, నన్ను దాటుతానంటున్నాడు, పొరపాటున మధ్యన ఏమైనా అయితే నాగప్రతిష్ఠ వస్తుండే, నాలో పడితే. నేను అహం ఇక్ష్వాకు నాథేన సగరేణ వివర్తిత ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీతుమర్హతి. సముద్రుని వాక్యం ఏంటంటే, నేను మన కథ చెప్పుకున్నాం కదా, సగర మహారాజు పుత్రులతో పెంచబడ్డాను, పెరిగాను నేను. అందుకే దీని పేరు సాగరం అని కదా. మరి సగరులతో పెంచబడ్డ నేను, ఈ మహానుభావుడు ఇక్ష్వాకు వంశంలోని రాముడికి మంత్రిగా వచ్చాడు, రాముని దూత. మరి ఇక్ష్వాకు వంశం వారి దూతను మనం కట్టబెట్టవచ్చా? పెట్టకూడదు కదా. మరేం చేయాలి? నేనేం చేయలేదు. మనకెప్పుడైతే చేత కాదో చేయగల వారిని ముందుకు నంపాలి. సముద్రుడు చూచాడు, తనలో ఓ పెద్ద పర్వతం ఉంది, దాన్ని మైనాకుడు అంటారు. ఆయన ఎవరు? హిమవంతుని కుమారుడు. పూర్వకాలం పర్వతాలకు కూడా రెక్కలుండేవి, పక్షులకు ఉన్నట్టు. అప్పుడప్పుడు ఎగిరి కాస్త వచ్చి ఓ ఇంటి మీద వాడేవి. గటేంటి ఆలోచించండి. ఓ పెద్ద పర్వతం వచ్చి ఇంటి మీద వాలితే పరిస్థితి ఏమిటి? ఇలా చాలా మంది పోయారు, చాలా ఇండ్లు పోయాయి, చాలా నగరాలు పోయాయి, లోకమంతా అల్లకల్లోలమైంది. లోకపాలకుడు ఇంద్రుడు కాబట్టి
వజ్రాయుధాన్ని తీసుకొని రెక్కలు కొట్టుకుంటూ వచ్చాడు, నరికేసుకుని. వీడి వంతు వచ్చినది మైనాకుడి వంతు. మైనాకుడికి వాయుదేవుడికి ఫ్రెండ్షిప్ ఉంది బాగా. తన ఫ్రెండును కాపాడాలని వాయుదేవుడు ఈ మైనాకుడిని సముద్రంలో పడేశాడు. పోయి అడుగున ఉన్నాడు వాడు. ఇంద్రుడు వాడిని రాలేదు, కొట్టలేదు, రెక్కలు ఉన్నాయి వాడికి. అది జ్ఞాపకం వచ్చింది సముద్రుని. నాయనా మైనాక, నేను ఇక్ష్వాకుల వంశం వారితో పెంచబడ్డాను, నీవు వాయుదేవునితో రక్షించబడ్డావు. ఈ వచ్చేవాడు ఇక్ష్వాకు రాజులకు మంత్రి, నీ ఫ్రెండ్ వాయుదేవుడి కొడుకు. నువ్వు నీ ఫ్రెండ్ కొడుకుని చూసుకోవాలని వద్దా? నేను నా మంత్రి కొడుకు చూడాలి, ఇద్దరం కలుద్దాం. కాస్త పైకి లేదు. నీకు తిరియకు ఊర్ధం అధశ్చైవ శక్తిశ్చే శైల వర్ధితుం తస్మాత్ సంచోదయామిత్వం ఉత్తిష్ట. నీకు అడ్డముగా పొడుగుగా పైకి కిందికి అన్ని వైపులా పెరిగే శక్తి ఉంది కాబట్టి నిన్ను ప్రేరేపిస్తున్నాను. పైకి పెరుగు. నీ మీద కొంతసేపు విశ్రాంతి హనుమంతుడు వెళ్ళిపోతాడు. ఇలా చేస్తే మనం ఉపకారం చేసిన వాళ్ళం అవుతాము. ఎవరికి? రాముడికి. మీ ఫ్రెండు వాయుదేవుడు. ఏదో బాగానే ఉంది, అలాగేనయ్యా అని మహానుభావుడు పెరిగాడు, పైకి పెరిగాడు. ఎంత పైకి పెరిగాడు అంటే హనుమంతునికి అడ్డొచ్చాడు. అది వెళుతున్నాడు, ఈయన అడ్డం వచ్చాడు. పోయాడు కదా. విఘ్నోయం ప్రత్యుపస్థిత. హనుమంతుడు ఎవడో రాక్షసుడు ఈ ఆకారంలో వచ్చాడు అనుకొని ఉరసా పాతయామాస. హనుమంతుడు తన వక్షస్థలంతో ఒక్క ఢీ కొట్టాడు ఆ పర్వతాన్ని. అంత పెద్ద పర్వతం పొడి పొడి అయి సముద్రంలో పడింది. అప్పుడు పర్వతం యొక్క ఆకారం మానవాకారం దాల్చి పైకి లేచాడు. తాను నిలబడి, నాయనా నేను శత్రువును కాదురా, మీ నాన్నగారికి ఫ్రెండును, అంటే నీకు అంకుల్ను అన్నమాట కదా. తండ్రి ఫ్రెండ్ అంటే అంకుల్ అంటాను కదా. నీకు నేను అంకుల్ రా బాబు. సముద్రుడు నేను కలిసి ఈ నిర్ణయానికి వచ్చాము. నా దగ్గర కమ్మని పండ్లున్నాయి, తీయని నీళ్లున్నాయి, హాయిగా విశ్రమించు, నీరు తాగు, పండ్లు తిను, కొంచెం విశ్రాంతి తీసుకొని వెళ్ళు. చాలా దూరం వెళుతున్నావు, మధ్యన ఎలాంటి సౌకర్యము ఉండదు. రామునికి సుగ్రీవునికి మేలు చేస్తున్నావు కాబట్టి, నేను మీ నాన్నగారి మిత్రుణ్ణి కాబట్టి నన్ను కాపాడావు. అతిథికిల పూజార్హ ప్రాకృతోపి విజానత ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వాదృశో మహాన్ అంటాడు. ఒక ధర్మవాక్యం ఉంది. అతిథి వస్తే వాడు ఎలాంటి వాడైనా వాడిని పూజించాలి. అతిథికిల పూజార్హ ప్రాకృతోపి, సామాన్యుడైనా సరే. కానీ నీలాంటి వాడు వస్తే ఇంకా చెప్పాలా? ఇంత మహానుభావుడవు, మా ఫ్రెండ్ కుమారుడవు, రామునికి దూతవు, నీవు పనిచేసేది నీకోసం కాదు కదా, వాళ్ళ కోసం కదా. పరోపకార పరాయణుడవు, పరసేవా పరాయణుడవు, ఆతిథ్యం తీసుకోవయ్యా. మనమైతే రెడీ అయ్యేవాళ్ళం కదా, ఛాన్స్ వచ్చేసింది. కానీ హనుమంతుడు ఆ ఛాన్స్ను ఒప్పుకోలేదు. ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేష అపనీయత త్వరతే కార్యకారో మే అహశ్చాపి అతివర్తతే ప్రతిజ్ఞాచ మయా దత్త అస్థాతవ్యమిహాంతరే. ఇవన్నీ పొడి పొడి మాటలు. తొందర ఉన్నవాళ్లు ఎలా మాట్లాడతారో అలాంటి మాటలే చెప్పాడు. నాయనా ప్రీతోస్మి, సంతోషించాను, నేను సంతోషించాను. కృతమాతిథ్యం, నీవు నాకు ఆతిథ్యం ఇచ్చావని అనుకో. మన్యురేష అపనీయత, ఈ పట్టుదలను తొలగించుకో. ఎందుకంటావా? త్వరతే కార్యకాలోనే, నా పని చాలా తొందర పెడుతున్నదయ్యా. అహశ్చాపి అతివర్తతే, పగలు ముగుస్తూ ఉన్నది.
ప్రతిజ్ఞాచ మయా దత్త, నేను బయలుదేరే ముందు మధ్యలో ఆగను అని ప్రతిజ్ఞ చేశాను. నస్తాతవ్యమిహ, మధ్యలో నేను ఆగకూడదు ప్రతిజ్ఞ చేశాడండి. ఆగను అని చూసేస్తానన్నాడు కదా. లంకకు వెళతాను, వెతుకుతాను, చూస్తాను, కావాలి స్వర్గానికి పోతాను అన్నాడే తప్ప మధ్యన ఆగను అన్నాడా? అంతే కదా. పోతున్నాడా మరి హనుమంతుడు? అబద్ధం ఆడాడా? ఆడలేదు. ఏమన్నాడు? రాముడు విడిచిన బాణంలా వెళతానన్నాడు కదా. రాముడు బాణం విడిస్తే ఆ విడిచిన బాణం వెళుతూ మధ్యన ఆగి టిఫిన్ చేసి టీ తాగి రెస్ట్ తీసుకొని పోతుందా అండి? పోతున్నాయి కదా. ఏం చేయాలి? బాణం లక్ష్యాన్ని తాకేదాకా బాణం మధ్యన ఆగుతుందా? నేను రాముడి బాణం అయ్యా, మధ్యన ఆగుతానా? స్పష్టంగా ఎక్కడ ఆగను అని చెప్పాడు కదా. అందుకే నేను ఆగను. నస్తాతవ్యమిహ అంతరే నాయన సంతోషము. ఇత్యుక్త్వా పాణినా శైలం ఆస్పృశ్య హరిపుంగవ, ఇలా చెప్పి చేతితో పర్వతాన్ని అలా తాకి జగామ. మహానుభావుడు ముందరికి వెళ్ళాడు. ఇంతటి ఘనకార్యాన్ని చూచిన దేవతలు ఆశ్చర్యపోయాడు. వీడెవడండి ఇలా చేస్తాడు? మేము అందరం వడికి చస్తున్నాం, మధ్యన ఏమవుతాడు అని, ఆపద వస్తుందేమో అని. అందిన సహాయాన్ని తిరస్కరిస్తాడేమిటి? నిజంగా అంత బలం ఉన్నవాడా? నిజమేనా? నిజంగా ఉందా? కాస్త ఏమంటాం మనం, ఓవర్ యాక్షన్ అంటాం కదా, అలా చేస్తున్నాడా? చిన్న టెస్ట్ పెడదాం. దేవతలకు ఒక ఆలోచన వచ్చిన. సురస అనేటువంటి ఒక నాగమాత ఉంది. ఆమెను పిలిచి, అమ్మా నీవు కాస్త మాకు సాయం చెయ్యాలి, రాక్షస రూపాన్ని భయంకరంగా ధరించి ఇతనికి ముహూర్తం విఘ్నమాచరా, ఒక ముహూర్తకాలం విఘ్నం ఆచరించు. త్వాం విజేష్యతి ఉపాయేన విషాదం వాజమిష్యతి, అలా నీవు అడ్డుపడితే నిన్ను ఉపాయంతో గెలుస్తాడా? అయ్యో అడ్డు వచ్చినది బాధపడతాడు. నిజంగా బాధపడితే తప్పు పంపించాలి. గెలుస్తాడు, మంచిదే కదా, మనకు శక్తి తెలుస్తుంది అని దేవతలంతా నాగమాతను ప్రేరేపించారు. ఆమె నాగమాత సురస. ఈ మహానుభావురాలు నోరు తెరిచి మహాభయంకరంగా అడ్డు నిలబడింది. మమ భక్ష ప్రతిష్టస్త్వం అమరై హరిసత్తమా అతస్త్వాం భక్షయిష్యామి ప్రవిషేదం మమాననం. చాలా స్పష్టంగా చెప్తుంది. నాయనా, దేవతలు నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారు కాబట్టి నా నోట్లోకి రావాలనే ఎవరైనా అడుగుతారండి లోకంలో? నిన్ను తింటాను వచ్చిన నోట్లో పడు, ఎవరైనా పడతాడా? నోట్లో పడు అంటేనే కాస్త అనుమానం వచ్చేసి ఆయన చూచి ఏదో ఉంది వ్యవహారం, అమ్మా నువ్వు వచ్చినట్టు అలాగే పడతాను, కానీ చిన్న పని మీదే వెళుతున్నాను, కాస్త పూర్తి చేసుకొని సీతమ్మను చూచి రాముడికి చెప్పి వచ్చి నీ నోట్లో ప్రవేశిస్తాను. అందాక ఓపిక పట్టి నాకు మార్గం ఇవ్వో అంటే, నాయనా నా దారి నుంచి వెళ్ళేవాడెవడైనా నన్ను దాటి వెళ్ళాలంటే ప్రవిషేదం, నా నోట్లోకి ప్రవేశించే బయటికి వెళ్ళాలి. నా నోట్లోకి వెళ్ళి సురక్షితంగా బయటికి రాగలిగితే అప్పుడు మాత్రమే నువ్వు వెళ్ళొచ్చు. ప్రయత్నించు. ఏం చేయాలి? మహానుభావుడు చూచాడు. సరే అమ్మ, మరి తప్పుతుందా? అలాగే వెళతానులే, కానీ కురు వక్త్రం ఏనమాం విషహిష్యసే, నన్ను మింగుతానంటున్నావు కదా, నేను చాలా పెద్దగా ఉన్నాను కదా, అంత నోరుందా నీ దగ్గర? నన్ను మింగగలవా? అంత నోరుంటే మింగు. వాళ్ళు నోరుతారు, తర్వాత మాట్లాడదాం. ఓహో, సవాలు చేస్తాడే వీడు, నోరు పెంచాడు మా తల్లి, ఈయన శరీరం పెంచాడు. ఇలా పోటీ
వారు వీరు పెరిగి 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 ఆమె ఇక చాలు అన్నంత పెరిగింది. ఎంత పెరిగిందంటే భూమి ఆకాశం రెండూ కలిసి ఎంత పెరిగింది. ఘోరమైన స్థలం వచ్చేసి నిమిషంలో అంగుష్టమాత్ర సహ భూత్వా, అంగుష్టమాత్రుడై అమాంతం వెళ్లి బయటకు వచ్చేసాడు. ఓ ఈగలాగా బయట వచ్చేసాడు. ప్రవిష్టోస్మి తే వక్త్రం దాక్షాయిణి నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహి సత్యం చాసీతి వరస్తవ. అమ్మా, నువ్వు చెప్పినట్టుగానే నీ నోట్లో ప్రవేశించాను, బయటికి వచ్చాను, నీ వరం పూర్తయింది కదా. సీతమ్మ ఎక్కడుందో అక్కడికి వెళతాను, అనుజ్ఞ ఇవ్వు అంటే ఆమె అర్థసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం సమానయస్వ వైదేహి రాఘవేణ మహాత్మన. నాయనా వెళ్ళు, కార్యసిద్ధిని చేసుకో, సీతమ్మను రాముడితో కలిపెయ్యి. ఆమె అనుమతి ఇచ్చినది. అక్కడి నుంచి మరి కాస్త ముందరికి వెళ్ళాడు. ఇక హాయిగా ఉంది, ప్రశాంతంగా తాను వెళ్ళవచ్చు అని మహానుభావుడు అనుకుంటుంటే హఠాత్తుగా ఆయన వేగం కాస్త ఆగిపోయింది. సమాక్షిత్తో సహసా పంగూకృత పరాక్రమ అంటాడు. అనుకోకుండా నా వేగానికి అడ్డు వచ్చినది, నేను కాస్త కుంటివాణ్ణైనాను. ఇప్పుడేం చేయాలి? ఒకసారి తిరియకు ఊర్ధం, 4 పక్కలా చూచాడు, అడ్డంగా చూచాడు, క్రింద చూచాడు, పైన చూచాడు, ఏం కనపడలేదు. ఎందుకైనా నీటిలో చూచాడు. అందులో పెద్ద రాక్షసి వచ్చేసింది. ఆమె పేరు ఛాయాగ్రాహి అంటాడు. కపిరాజ్ఞ యథాఖ్యాతం సప్తం అద్భుత దర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయ. అప్పుడు గుర్తొచ్చింది హనుమంతుడికి. ముందే చెప్పాడు సుగ్రీవుడు, సముద్రం దాటి వెళితే మాత్రం ఫలానా ప్రాంతంలో ఛాయాగ్రాహి అనేటువంటి సింహిక అనే ఒక రాక్షసి ఉంటుంది. ఆమె పని నీడను పట్టుకుంటుంది. పైనుంచి వెళుతుంటే మనల్ని పట్టుకోదు, మన నీడని పట్టుకుంటుంది. నీడని పట్టుకుంటే మనం బయటికి పోలే, పట్టి లాగితే వచ్చి దాని నోట్లో పడతాం. సముద్రాన్ని దాటి వెళ్ళదలుచుకుంటే ఆ ప్రాంతం వదిలిపెట్టి అంత దూరం నుంచి వెళ్ళవలసింది. నేను కపిరాజ్ఞ కథితం. సుగ్రీవుడు చెప్పాడు, సత్వం అద్భుత దర్శితం ఛాయాగ్రాహి మహావీర్యం, అనుమానమేం లేదు. నేను తొందరలో చూసుకోలేదు, వచ్చేసాను, చిక్కిపోయాను. ఏం చేయాలి? సరే, నేను ముందుకు పోలేను కదా, ఉన్న చోట కాస్త పెరగలేనా అని మరి కాస్త పెద్దగా పెరిగాడు. పెరుగుతున్నా కొద్దీ ఈమె కూడా అంతే కదా, డిటో నోడు పెంచింది. గొంతు, కడుపులో ఉండేటువంటి పదార్థాలు ఉంటాయి అవన్నీ కనపడ్డాయి. ఇక చాలు అని అమాంతం నోట్లోకి దూకాడు. లోపలికి వెళ్ళి ఆ గుండెని తీసుకొని బయటకు వచ్చాడు. ఇంకేమవుతుంది? పడిపోయింది. అక్కడే ఈ మహానుభావురాలు చనిపోయింది. హనుమంతుడు సింహిక నోట్లోకి వెళుతుంటే ఆస్యే తస్యాహ నిమజ్జంతం దదృశు సిద్ధచారణా గ్రస్యమానం యథా చంద్రం పూర్ణం పర్వణి రాహుణ. పున్నమనాడు రాహువు మింగుతున్న చంద్రునిలాగా సింహిక నోట్లోకి హనుమంతుడు వెళ్ళాడు. ఎందుకు ఆ మాట చెప్పాడో తెలుసా? ఈ సింహి అసలు రాహు యొక్క తల్లి పేరు కూడా సింహికే. రాహువు పేరేమిటి? సంహికేయ అంటారు. సింహికా పుత్రుడు రాహు. అయితే ఈ సింహ కాదు, ఆమె వేరు, అది వేరు కథ. రాహువు నోట్లోకి వెళ్లే చంద్రునిలాగా సింహిక నోట్లోకి ఈ మహానుభావుడు వెళ్ళాడు. గుండెకాయను కాస్త తీసుకొని వచ్చాడు, చీల్చేశాడు. ఆమె చనిపోయింది. కాంతు దిష్ట్యాచ ధృత్యాచ దాక్షిణ్యేన నిపాత్యచ కపిప్రవీర వేగేన వౌర్ధే పునరాత్మవాన్. అదృష్టం బాగుండి అదృష్టంతో ధైర్యంతో ఆ సింహికను సంహరించాడు. అయితే ఈయన సంహరించాలనటం కంటే స్వయంభువైవ
హనుమాన్ సృష్ట తస్యానిపాతనే. సింహికను చంపటానికే బ్రహ్మ హనుమంతుణ్ణి సృష్టించాడు. ఈయన డ్యూటీ కొన్ని ఉన్నాయి, ఈయన డ్యూటీ అవన్నీ చేసుకుని రావాలి. ఈయన అందులో ఒక పని చేశాడు. ఇప్పుడు సింహికను సంహరించాడు. తాం హతాం వానరేణాసు పతితాం వీక్ష సింహికాం భూతాని ఆకాశచారిణి. ఆకాశంలో విహరించేటువంటి ప్రాణులన్నీ పరమ ఆనందాన్ని పొందాయి. హనుమంతుడితో భీమ మధ్య కృతం కర్మ. నాయన నీవు చాలా భయంకరమైన పని చేశావు. మహత్సత్వం త్వయా హతం. నీవు పెద్ద ప్రాణిని చంపావు. ఈ పని మరెవరూ చేయలేరు. సాధయార్థం అభిప్రేతం అరిష్టం ప్లవతాం వతాం. అనుకున్న పని సాధించవయ్యా, నీవు తప్పకుండా విజయాన్ని సాధిస్తావు. దేవతలు ఆకాశచారులు హనుమంతుణ్ణి ప్రశంసిస్తున్నారు. హనుమంతుని దగ్గర ఉండేటువంటి గొప్పతనం ఏమిటో చెప్తున్నారు. ధృతి దృష్టి మతి దాక్ష్యం స్వకర్మసు నసీదతి తతై సంపూజిత పూజ్య ప్రతిపన్న ప్రయోజనం. హనుమంతునిలో ఒక 4 ఉన్నాయట గుణాలు. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. ఒక హనుమంతునికే కాదు, ప్రతి దూతకు ఈ 4 ఉండాలి. ఒక దూతకే కాదు, ప్రతి మనిషికి ఉండాలి. ఏముండాలి? మొదటిది ధృతి అంటే ధైర్యం. రెండవది దృష్టి అంటే ముందు చూపు, వాస్తవాన్ని తెలుసుకోవటం. మూడవది మతి అంటే బుద్ధి బలం. 4వది దాక్ష్యం, సామర్థ్యం. ధైర్యము ఉండాలి, ముందు చూపు ఉండాలి, బుద్ధి బలము ఉండాలి, సామర్థ్యం ఉండాలి. అంటే చేయగల శక్తి. ఈ 4 హనుమంతునికి ఉన్నాయి. ఎలా తెలిసింది ఉన్నాయని? 100 యోజనాల సముద్రాన్ని దాటుతాను అని సంకల్పించటం ధైర్యానికి గుర్తు కదూ. ధైర్యం ఎవరు దాటుతానంటాడే లేదే. రెండవది మైనాకుడు ఎదురుగా వస్తే తన లక్ష్యాన్ని చూచాడు తప్ప మైనాకుడి స్వాగతాన్ని ఒప్పుకోలేదు. ఈ దృష్టి, తన దృష్టి ఎక్కడ ఉండాలి? లక్ష్య సాధన మీద. నువ్వు డిన్నర్ ఇస్తావా, ఇక్కడ తిన్నాడు, అక్కడికేం పోతారు ఇంకెవడు పోలేడు కదా. దృష్టి కావాలి. రెండవది, మూడవది మతి. సురస వచ్చినప్పుడు బుద్ధితో ఈమె రాక్షసి కాదు, దేవతే, రాక్షసాకారంలో వచ్చింది అని వాస్తవాన్ని గుర్తించాడు కదా. అదే సింహిక వచ్చినప్పుడు తన బలంతో సంహరించాడు. సింహికా సంహారంలో దాక్ష్యం, సామర్థ్యం. సురసా విజయంలో మతి కదా. మైనాకుడి విజయంలో దృష్టి. సముద్రాన్ని దాటాలనుకోవటంలో ధృతి. ఈ 4 నీకున్నాయి నాయనా, కాబట్టి నీవు తప్పకుండా విజయాన్ని సాధిస్తావు. ఇలా దేవతలు హనుమంతుణ్ణి పొగడితే వారి పొగడ్తలు వినుకుంటూ లక్ష్యం వైపు బయలుదేరాడు. సాగరానూపాన్ సాగరానూపజాన్ ద్రుమాన్ సాగరస్య పత్నీనాం ముఖాన్యపి విలోకయన్నంటాడు మహానుభావుడు. హనుమంతుడు సముద్రాన్ని చూస్తున్నాడు, అలాగే సముద్ర తీరాన్ని చూస్తున్నాడు, సముద్ర తీరంలోని వృక్షాలను చూస్తున్నాడు, సముద్రంలో కలిసి వచ్చే నదులను చూస్తున్నాడు. అంటే సముద్రపు ఒడ్డుకించుమించు చేరుకున్నాడు అన్నమాట. సముద్రపు తీరానికి మహానుభావుడు చేరుకొని శతాన్యహం యోజనానాం ప్రమేయం సుబహూన్యపి కింపురం సాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం. 100 సముద్రం ఉన్నది. నేను ఇలాంటి 100 చాలా దాటుతాను. చాలా 100 యోజనాల దూరం నేను వెళ్ళగలను. ఈ సముద్రం 100 యోజనాలే కదా, ఇది నాకు లెక్క అని మహానుభావుడు సముద్రం యొక్క అవతలి భాగానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళినటువంటి మహానుభావుడు
లంకను చూచాడు, కనపడింది. లంకలోకి వెళ్ళాలి, ఇంకా పొద్దుగూకలేదు. కొంచెం చీకటైతేనే బాగుంటుందేమో, మరీ వెళ్తున్నప్పుడు పోతే వాళ్ళంతా అక్కడ ఊరుకుంటారా, పట్టుకుంటారో ఏమో, వారికి కనపడకుండా పోవాలి అనుకున్నాడు మహానుభావుడు. అంతేకాదు, ఈ స్వామి నేను ఇంత పెద్ద ఆకారంతో లంకలోకి ప్రవేశిస్తే పట్టేశారు, కాబట్టి నా ఆకారాన్ని తగ్గించుకుంటాను, సూక్ష్మ రూపాన్ని ధరిస్తాను, చిన్నగా వెళ్ళి ఎవరు కనబడకుండా నా పని చేసుకుంటాను. అంటే ఏమిటి? నేను ఎవ్వరి కనపడకూడదు, నాకు అందరూ కనపడాలి కదా. అందుకే వృషదంశక మాత్రస్థన్ బభూవ అద్భుత దర్శన అంటాడు వాల్మీకి. హనుమంతుడు వృషదంశకుడట. అంటే ఏమిటి? సంస్కృతంలో వృష అంటే ఎలుక, ఎలుకను కొరికే దాని రూపంలో అన్నాడు. ఏంటది? పిల్లి. ఆలోచిస్తున్నారేంటి? ఎలుకను కొరికేదేదండి, పిల్లి అంత అయ్యాడు, చిన్న రూపాన్ని పొందాడు. పిల్లి అంత కావడం ఏమిటి? చిలుకంత కారాదా, కోకిలంత కారాదా? ఎన్నో ఉండగా పిల్లినే ఎందుకు వాల్మీకి పోలిగ్గా చెప్పాడు? హనుమంతుడు అంతా చిన్నగా ఎందుకు అయ్యాడు? పరమార్థం చాలా ఉంది. తక్కిన అన్ని జంతువుల కంటే పిల్లి దగ్గర ఒక గుణం ఉంది. మన పక్క నుంచి పోతున్నా మనకు అడుగుల చప్పుడు వినరాదు, దాని అడుగులకు స్పాంజి ఉంది. ఆటోమేటిక్గా పరమాత్మ పెంచాడు, అది పరిగెత్తినా మీరు ధ్వని వినరాదు. రెండవది, రాత్రిపూట చీకట్లో వస్తువును బాగా చూడగలదు పిల్లి. ఈ రెండు గుణాలు, ఇవి కథాపరంగా వేదాంతపరంగా ఆచార్యుడు మనకు మార్జార కిశోర న్యాయాన్ని అవలంబించమని చెప్పాడు.